Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Avanti, we are set. Hi Vijay. Hello Avanti. Avanti, before I introduce you to the audience, to our members, community members, let me ask you, uh, ఈ పాడ్కాస్ట్ నువ్వు నేను నీ స్కూల్మేట్ కాబట్టి చేస్తున్నావా? Okay. See, basically anything related to public health, education, I'm always up for it. But when it's done by a friend, it's definitely more special. So yeah, both ways, win-win. గుడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కనుక నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను, అవంతిని ఇంట్రడ్యూస్ చేస్తా. షీఈ్ అ రిసిపియంట్ ఆఫ్ డాక్టర్ యుఏవి ఉమ్చిగ్వి. డిడ్ ఐ స్పెల్ దట్ రైట్, అవంతి? Yeah. Okay. She was one of the professors at JIPMER, and on her name they give the gold medal for the best outgoing student. Yeah. Yes, so she is the recipient of that prestigious gold medal from the prestigious JIPMER Institute, friends. So she's an obstetrician and gynecologist. And అవంతి అండ్ ఫ్రెండ్స్, మీరు గనక ఏంటి విజయ్ ఎందుకు అడిగాడు అవంతిని స్కూల్మేట్ కాబట్టే చేస్తున్నా అని చెప్పేసి, దిస్ గై షోయింగ్ ఆఫ్ లైక్ ఇంత పెద్ద డాక్టర్ని పాడ్కాస్ట్లోకి తీసుకొచ్చాను అని చెప్పేసి, అండ్ తను స్కూల్మేట్ అని చెప్పేసి షో ఆఫ్ చేస్తున్నాడు అంటే, ఫ్రెండ్స్, యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ షో ఆఫ్, అండ్ దాట్స్ ద యాక్చువల్ రీజన్. ఓకే, వై ఐ ఆస్క్డ్ హర్ దాట్. సో విత్ దాట్, ఫ్రెండ్స్, అవంతి, ఐఎమ్ రియలీ గ్లాడ్. నేను యాక్చువల్గా లైక్ ఫ్రెండ్స్, నేను అవంతిని యాక్చువల్గా టెక్స్ట్ చేశాను ఈ హెచ్పివి వ్యాక్సిన్ కోసం. ఐ వాంటెడ్ టు నో సమ్ డీటెయిల్స్, మా ఇంట్లో కూడా మా వైఫ్కి అట్లా చేద్దామని చెప్పేసి ఐ టెక్స్టెడ్ హర్ యాజ్ అ నోవిస్. నాకే మాత్రం నాలెడ్జ్ లేదు. సో వెన్ ఐ టెక్స్టెడ్ హర్ అండ్ షీ గేవ్ మీ a very comprehensive answer to my dummy brain. So I thought ఇంత కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తుంటే I should bring her onto the podcast and let the same information out to you guys as well. So that's how it struck me to request her for a podcast. It's an accident, but she graciously agreed to my invitation and agreed to do this podcast. Avanti, thanks for being here once again. Thank you for this introduction, and a very good evening to all the viewers and followers of Andhra Podcaster. You're doing a great job, Vijay. I'm a big fan. థ్యాంక్స్ అవంతి. సో అవంతి, దీన్ని ఒక 2 సెగ్మెంట్స్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఒకటి, సెకండ్ సెగ్మెంట్లో మా కమ్యూనిటీ మెంబర్స్, ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీ మెంబర్స్ నీ కోసం ఈ టాపిక్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేశారు. దే ఆర్ లైక్ ఐ థింక్ 6 or 7. ఓకే, సో అది లాస్ట్లో చూద్దాం సెకండ్ సెగ్మెంట్లో. ఫస్ట్ సెగ్మెంట్లో విల్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ టాపిక్. అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి అండ్ సర్వికల్ క్యాన్సర్ ఏంటి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్ఫ్రంట్ నీకు చెప్పేస్తున్నాను అవంతి, నువ్వు నాకు కొంచెం బ్రీఫ్ ఇచ్చావు నేను ఆ రోజు మన డిస్కషన్లో, బట్ ఐ టోటలీ ఫర్గాట్ అండ్ కన్సిడర్ మీ యాజ్ నో, నాకేం తెలియదు దీని గురించి. ఓకే, బట్ మా ఫ్యామిలీలో లేడీస్కి కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లేడీస్కి కానీ, చూస్తున్న వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న లేడీస్ కానీ చేయించుకోవాలి అంటే ఈ మధ్య బాగా వినిపిస్తుంది ఏంటి అంటే, ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, సర్వికల్ క్యాన్సర్స్ చాలా వస్తున్నాయి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ కోవిడ్ తర్వాత అంటే రీసెంట్గానే 1 to 2 yearsలో ఎక్కువ వింటూ ఉంటున్నాం. ఓకే, సో నాకు కన్సర్న్ ఏం మొదలైందంటే, ఓకే మన ఇంట్లో లేడీస్ చేయించాలా, మా మదర్తో మొదలుపెట్టి వైఫ్ అండ్ అలాగ కన్సర్న్స్ వచ్చినప్పుడు, వెన్ ఐ ఆల్సో కెప్ట్ రీడింగ్ ఆన్ డిఫరెంట్ ఆర్టికల్స్, ఐ థాట్ ఓకే దిస్ ఇస్ సంథింగ్ సీరియస్ దట్ హ్యావ్ టు పే అటెన్షన్ టు అని అయితే నాకు అర్థమైపోయింది. సో దట్ ఈస్ వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు యూ. సో ఈ ఫస్ట్ సెగ్మెంట్లో దీనికి సంబంధించి అసలు హెచ్పివి వ్యాక్సిన్ ఏంటి, ఎందుకు చేయించుకుంటాం అనే దాంట్లో వీల్ ఎక్స్ప్లోర్. ఓకే, Done. సౌండ్స్ గుడ్. Yeah, I have Okay. a friend with me. My Okay. uterus model. You're able to see? Yeah. అరే ఎక్సలెంట్. ఓకే, So before jumping to HPV, I feel many women and definitely most of the men have little to no knowledge about female anatomy. That is what I feel seeing my patients who come to my OPD. ఏంటి అంటే, ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ ఈజ్ మెంట్ టు మేక్ బేబీస్. అక్కడితో దట్ ఈస్ వేర్ దేర్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్ టు.
But then a female reproductive system has many complex functions, not just making babies. So హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం కానీ, ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడం కానీ, ఆర్ మెయింటైనింగ్ అన్ ఓవరాల్ హెల్త్ ఫర్ అ లేడీ. ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ హ్యాస్ అ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఒక బేసిక్ ఎనాటమీతో ఐ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ సెషన్. సో క్యాన్ వీ డూ దాట్? Yes, please. అసలు నేనైతే ఐఎమ్ సర్ప్రైజ్ దట్ యూ బ్రాట్ దిస్ అండ్ ఐఎమ్ డిలైటెడ్. ప్లీజ్ గో అహెడ్. I don't know if I can. Yeah, sorry. It's visible. So yeah, it is. So this is my best buddy in my outpatient clinic. So to start with, a female reproductive tract has the uterus. This is a cross section of the uterus. I mean, when you cut the body like this is how you see the female. It's cut in half basically. So ఇది యూట్రస్ అనమాట. యూట్రస్ ఆర్ గర్భాశయం అంటాం తెలుగులో. దిస్ ఈస్ ద వెజైనా. If you can see, this is the vaginal canal through which the menstrual blood comes out, through which intercourse happens, and through which the babies come out. ఈ యూట్రస్ యొక్క side ki we have fallopian tube. This is the fallopian tube, and these are the ovaries. We have 2 ovaries, right? Ovary lo every month one ovary produces an egg, and andam it travels through the fallopian tube and waits in the fallopian tube for about 24 hours. It waits for the sperm to meet the egg. So if a female is sexually active, the sperm travels all the way from the vagina, it travels through the uterus and reaches the fallopian tube and meets the egg in the fallopian tube. And baby anedi fallopian tube lo form avutundi to start with. And then as it grows, it drops into the uterus and grows within the uterus. ఒకవేళ ఆ సైకిల్లో షీ ఈస్ నాట్ ప్రెగ్నెంట్, ఇఫ్ దెర్ ఇస్ నో స్పర్మ్ దట్ ఈస్ మీటింగ్ ద ఎగ్, ఈ యూట్రైన్ లైనింగ్ అనేది ఇట్స్ నాట్ నీడెడ్ ఎనీమోర్ బికాస్ దెర్ ఇస్ నో బేబీ, ఇట్ ఈస్ షెడ్ అవుట్ యాజ్ మెన్స్ట్రల్ బ్లడ్. సో దిస్ హ్యాపెన్స్ ఎవ్రీ మంత్ ఇన్ అ ఫీమేల్ బాడీ. సో ఈ యూట్రస్ యొక్క మౌత్ ఆర్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద యూట్రస్ ఈస్ కాల్డ్ ద సర్విక్స్ అనమాట, రైట్? సో సర్విక్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద యూట్రస్, బట్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూట్రైన్ క్యాన్సర్. Uterine cancer can you come again? Cervix is a part of the uterus. Okay. And the cancer of the cervix is called cervical cancer. Okay. Cancer of rest of the uterus other than the cervix is uterine cancer. There are two different types of cancers. Got it. Right? Got it. And cancer so cervical cancer అనేది cervix తో రిలేటెడ్ అయింది. Once అది తీసేస్తే మిగతా పార్ట్ ఆఫ్ ద యూటరస్ కి సంబంధించిన పోర్షన్ మీద వచ్చేది యూట్రైన్ క్యాన్సర్. ఓకే, గాట్ ఇట్. yes, or endometrial cancer అంటాము, మోర్ మెడికల్ టర్మినాలజీ. ఓవరీస్ లో ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు, వెజైనాకి వెజైనల్ క్యాన్సర్ రావచ్చు, వల్వాకి వల్వల్ క్యాన్సర్ రావచ్చు, ఫెలోపియన్ ట్యూబ్ కి ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్ రావచ్చు. వల్వా అంటే ఎక్కడది? Vulva is the part of the female reproductive tract that is seen to the outside. Okay, got it. అక్కడ కూడా క్యాన్సర్ రావచ్చు. Yeah, vulva also can develop cancer. Vagina can develop cancer. Cervix can develop cancer. And uterus can develop a cancer. Each cancer has different risk factors, different presentation, different treatments, and all that. So now we are talking about the cervical cancer. One second. So let me just summarize. నేను కొంచెం ఈ టెర్మినాలజీకి అలవాట్లేదు కాబట్టి ఐ జస్ట్ సమ్మరైజ్. సో వీఆర్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్కి వెళ్ళే ముందు, అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ కూడా వెళ్ళే ముందు, అసలు ముందు అక్కడ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి అసలు ఎలాంటి రిస్క్స్ ఉంటాయి అనేది మనం వీఆర్ ట్రైంగ్ టు ఫస్ట్ గెట్ అ బేసిక్ ప్రైమర్ ఆన్ దాట్. అందులో నాకు అర్థమైంది ఏంటి అంటే సర్విక్స్ అనేది వన్ పోర్షన్ ఆఫ్ ద యూటరస్, అండ్ మిగతా పోర్షన్స్లో లైక్ ఫాలోపియన్ ట్యూబ్స్, వజైనా, వల్వా అండ్ ఓవరీస్ అక్కడ కూడా ఈ పార్ట్స్ అన్నిట్లో లైక్ యూ ఎక్స్ప్లెయిన్ ఆన్ విత్ దాట్, వాట్ యూ కాల్ దాట్ మోడల్, ఆ మోడల్ యూస్ చేసి ద వే యూ డిపిక్టెడ్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గర, రైట్? ఐ థింక్ వన్ ఆఫ్ ద కామెంట్స్ దట్ వీ హ్యాడ్, క్వశ్చన్స్ దట్ వీ హ్యాడ్ ఇస్ అసలు ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి when it comes to this. I'm glad that you started off with a very basic introduction on that itself. Good. So now I understood that inni rakala cancers anevi or risks anevi female reproductive system chuturta unnai. Yes, got it. Most common cancer that a woman has to deal with is breast cancer in India and worldwide. Yeah, worldwide kuda breast cancer ranks number 1 cancer when it comes to females.
Worldwide, second most common is colorectal, third is lung, and fourth is cervical cancer. కానీ ఇండియాలో బ్రెస్ట్ తర్వాత మోస్ట్ కామన్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్పవా? బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఇండియాస్ మోస్ట్ కామన్, సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ సెకండ్ మోస్ట్ కామన్. Cervical for female. For females, yeah. Got it. This is India stat. Indian stats, and Okay. ఇండియాలో every 5 minutes a lady gets diagnosed with cervical cancer. That common it is. Wow. Sure. Okay. So almost roughly 1.5 lakh cases every year diagnosed అవుతాయి, and about 70-75,000 women lose their life to cervical cancer every year in India. So 50% and above, 50 to 55% Not is like 50% కాదు, అంటే ప్రివలెన్స్ every year new cases are 1.5. ఆ 75 can be old cases who lose their life in that year కదా. Got it. Okay. Got it. 75,000. Sure. Got it. Okay, so these are the statistics, and these are very alarming statistics. And okay, let's go with your flow. Okay, now we understood the different types of cancers. ఇందులో cervical cancer అనేది ఒకటి. సో దాన్ని అడ్రస్ చేయడానికి హెచ్పివి వ్యాక్సిన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, యా. ఓకే, అసలు ఎందుకు వస్తుంది ఇది? బేసిక్గా మాట్లాడాలి అంటే హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఇదొక వైరస్ బేసిక్లీ. మనం ఎట్లయితే కోవిడ్ గురించి, వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడతామో ఇట్లానే హెచ్పివి అనేది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్, అండ్ దట్ ఈస్ మోస్ట్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ ట్రాక్ట్. ఓకే, సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఇట్ ఈస్ ఆఫ్ 200 డిఫరెంట్ స్ట్రెయిన్స్ అనమాట. 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ ఉంటుంది. సో టు ఈజ్ ద నేమింగ్ వి నేమ్ ఇట్ యాస్ హెచ్పివి 1, 2, 3, 4, 5 అట్లా 1 నుంచి 200 వరకు అట్లా నేమ్స్ ఉంటాయి హెచ్పివిలో. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్పివిలో ఒక 12 మోస్ట్ కామన్ టైప్స్ ఉంటాయి విచ్ ఆర్ మోర్ ఏమన్నా క్యాన్సర్ కాజింగ్ అనమాట. హై రిస్క్ హెచ్పివి టైప్స్ అంటాం. 12 ఆఫ్ దెమ్ ఆర్ మోర్ కామన్లీ అసోసియేటెడ్ విత్ క్యాన్సర్స్. ఈ హెచ్పివి వైరస్ అనేది వీ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు సర్వైకల్ క్యాన్సర్, బట్ నో, ఇట్ ఆల్సో కాజెస్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, ఓరోఫారింజియల్ క్యాన్సర్, మేల్స్లో యానల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్, ఫీమేల్లో వల్వల్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. సో మెనీ డిఫరెంట్ క్యాన్సర్స్లో ఈ హెచ్పివి అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజేటివ్ ఫ్యాక్టర్ అనమాట. బట్ మనం ఎందుకు ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ మాట్లాడుతున్నాము అంటే 90% ఆర్ అబవ్ 90 to 95% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ కాస్డ్ బై హెచ్పివి. రెస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి వచ్చేటప్పటికి లైక్ సే ఓరోఫారింజియల్ క్యాన్సర్, ఒక 50% కేసెస్ ఆర్ హెచ్పివి రిలేటెడ్, 50% హ్యావ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్. But when it comes to cervical cancer, majority of the cases are caused by human papilloma virus or the HPV virus. Andukani we talk only about cervical cancer or mostly about cervical cancer when it comes to HPV. But actually it causes say about 10 different types of cancers in a human body. అండ్ ఇక్కడ ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే, నేను ఇన్ని రోజులు ఈ హెచ్పివి వ్యాక్సిన్ అన్నా లేదా ఈ సర్వికల్ క్యాన్సర్ అన్నా ఇదంతా కూడా ఫీమేల్స్కే అసోసియేట్ అయి ఉన్న రిస్క్ అనుకున్నాను. బట్ లైక్ యూ సెడ్ ఇది మేల్స్కి కూడా ఎనల్ క్యాన్సర్ ఇంకా ఏదో చెప్పారు కొన్ని ఫర్ మేల్స్. ఫీమేల్ క్యాన్సర్ కూడా, పినైల్ క్యాన్సర్ కూడా హెచ్పివి క్యాన్ కాజ్ పినైల్ క్యాన్సర్ ఇన్ మేల్స్. ఇట్ కెన్ కాజ్ జెనైటల్ వాట్స్ అని వినుంటారు కదా. దే ఆర్ నాన్ క్యాన్సరస్ బట్ గ్రోత్స్ ఆన్ ద జెనైటల్ ఏరియా. చిన్న పులిపేర్లు మామూలుగా దే స్కిన్ ట్యాగ్స్ అంటాము. అలా కాకుండా జెనైటల్ ఏరియాలో జెనైటల్ వాట్స్ కూడా పాపిలోమా వైరస్ కాజ్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్ట్రెయిన్ అంతే. సో నౌ దట్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఒక 200 డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. Like you said, virus 200 different types lo untundi. 200 different types of. Oh sorry, I said vaccine, is it? Okay, so let me come back. So HPV virus anedi 200 different strains lo untadi. అందులో 12 are the most commonly causing cancer related viruses. అందులో కూడా మన సర్వికల్ ఎందుకు ఎక్కువ వింటా ఉంటాము అంటే, అందులో 90%, 50% or 90% సార్ cervix 90% of cervical cancers. సో 90% అక్కడ మనకి అట్రిబ్యూషన్ కనిపిస్తుంది కాబట్టి టు దిస్ హెచ్పివి వైరస్.
we focus more on HPV vaccine as a solution for cervical cancer. Cervical cancer. Exactly. బట్ హెచ్పివి వైరస్ అనేది అదర్ క్యాన్సర్స్ కూడా టు సమ్ డిగ్రీ ఆఫ్ పర్సంటేజ్ దానికి కాజల్ ఉంది కాకపోతే ఇంత అగ్రెసివ్గా సర్వికల్ క్యాన్సర్లో అట్రిబ్యూట్ చేసేంతగా 90% డిగ్రీలో లేదు కాబట్టి అంత డిస్కషన్ ప్రాబ్లమ్ జరగట్లేదేమో. Exactly. సో డస్ దాట్ మీన్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది మేల్స్ కూడా వేసుకోవాలా? ఆ రిస్క్ కూడా వేసుకోవాలి. yes, we'll get to that. Perfect. Okay, please continue. This is interesting. Where were we? Okay, so yeah, HPV vaccine, హెచ్పివి వైరస్ ఎన్ని టైప్స్ చూసాము. సర్వికల్ క్యాన్సర్ కి అది 90% అట్రిబ్యూట్ చేసే వైరస్ గా వచ్చింది కాబట్టి how the virus causes cancer annadi I'll get to that. See, basically cervical cancer, good or bad, is a completely preventable cancer, and we're not talking about reducing the numbers. It is a completely preventable cancer. Enduku ante, number 1, cervix is easily accessible, చాలా easy to examine, and మనం ఏమైనా స్వాబ్స్ అవి తీసుకోవాలన్నా it is very easy. Number 2, the treatment of precancerous lesions. అంటే ఇప్పుడు cervical cancer ప్రివెన్షన్ని మనం ప్రైమార్డియల్, ప్రైమరీ, సెకండరీ అన్న 3 కేటగిరీస్లో ఎప్పుడైనా ఎనీ ప్రివెన్షన్ వి టాక్ ఇన్ 3 కేటగిరీస్. ప్రైమార్డియల్ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్. గాట్ ఇట్. ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటే ప్రివెంటింగ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఈవెన్ బిఫోర్ ఆ డిసీజ్ రాకముందే రిస్క్ ఫ్యాక్టర్ లెవెల్లోనే మనం యాక్ట్ చేస్తే ప్రైమార్డియల్ ప్రివెన్షన్ ఉంటుంది. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే మనం ఎర్లీగా యాక్ట్ చేయటం, సో దట్ అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ లెవెల్ దాటి డిసీజ్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎర్లీగా మనం యాక్ట్ చేసి టు ప్రివెంట్ అగ్రెసివ్ డిసీజ్ ఆ లెవెల్లో చేసేది ప్రైమరీ ప్రివెన్షన్. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఆల్రెడీ డిసీజ్ వచ్చింది బట్ ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి ట్రీట్ చేయటాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. సో cervical cancer has a very strong primary prevention, that is a cervical cancer vaccine, and secondary prevention కూడా చాలా స్ట్రాంగ్గా మనకు ఆప్షన్స్ ఉన్నాయి టు స్క్రీన్ అండ్ ట్రీట్ ద cervical cancer. సో ఇంత మనకి యాక్సెసిబుల్ అయినా కూడా we still have so many women having cervical cancer. అది ట్రాజడీ యాక్చువల్లీ. And why is that? Basically, there is lack of awareness of regarding the vaccine, lack of awareness regarding screening, the need for screening. Basically, women even to come to a gynecologist OPD చాలా taboo and చాలా ఏమొస్తాంలే ఏమెళ్తాంలే అమ్మో మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారు, అమ్మో I might have pain, ఇట్లా they have these taboos, or they have these constraints to walk into a gynec OPD. సో ఆ లెవెల్లోనే మనకి స్టార్ట్ అయిపోతుంది. సో బేసిక్గా టు స్టార్ట్ విత్, ఒక విమెన్ లైఫ్లో ఒక విమెన్ని మనం ఫాలో అయితే లైఫ్ లాంగ్ 80% ఆఫ్ విమెన్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్ హ్యావ్ హెచ్పివి ఎక్స్పోజర్. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది 80% ఆఫ్ విమెన్కి ఎట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్ ఖచ్చితంగా వస్తుంది త్రూ సెక్షువల్ కాంటాక్ట్ ఫ్రమ్ హర్ మేల్ పార్ట్నర్. That's the only way? That is the way. I mean, it's not only vaginal intercourse I'm talking about, through any skin to skin contact, any form of sexual contact, any mucosal contact is the source of HPV virus to a female body. That means kissing also, if you just normally kiss. I would say oral sex. Oh, okay, got it. Okay. So all these are sources of HPV. So 80% of women at some point, even though they have a single partner and a very loyal partner, they have HPV coming to them. That is a common, that's a common phenomenon. It's nothing to be surprised about. And ఈ 80% మనకి HPV ట్రాన్స్మిషన్ ఉన్నా కూడా అందులో about 90% of the times ఈ HPV అనేది within 2 years your body will fight it off. So even if you are exposed to HPV, usually your body will fight it off and you will be free of HPV in the next 6 to 12 months. కొంతమందిలో అంటే ఒక 10% వాళ్ళలో ఏమవుతుంది అంటే పర్సిస్టెంట్ హెచ్పివి అంటాం. అంటే ఆ బాడీలో అలా పర్సిస్టెంట్గా ఉండిపోతుంది హెచ్పివి. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ ఇట్ ఆఫ్. ఎందుకు అంటే అండర్లైన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్
coexisting HIV, they have coexisting other sexually transmitted infections, they have poor nutrition wherein their body is not able to fight off the virus, or they have poor hygiene, or multiple sexual partners, tobacco consumption, which again reduces your immunity and thereby prevents your body from fighting it off, or they have very young age low sexual exposure wherein your body doesn't have that capacity to fight off the virus, or multiple parity ante multiple kids. మల్టిపుల్ కిడ్స్ అయితే దానికి దీని రిలేషన్ ఏంటి? Again, hygiene related, low socioeconomic, all that. And it's a mixture of all that. Kada. When you're having 5-6 kids, probably you don't have enough knowledge about your contraception. All that leads to persistent of HPV అనమాట. సో ఈ పర్సిస్టెన్స్గా ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక నార్మల్ సర్వైకల్ సెల్ హెచ్పివి ఇన్ఫెక్ట్ అవి అలా పర్సిస్టెంట్గా ఉండిపోవడం వల్ల దాంట్లో చేంజెస్ రావడం మొదలవుతాయి. ఓకే, ఆ చేంజెస్ వచ్చిన దాన్ని మనం ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటాం. సర్వైకల్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లేషియా టు బీ ప్రిసైజ్, బట్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అని గుర్తుపెట్టుకుందాం. సో ఒక నార్మల్ సెల్ ప్రొలాంగ్డ్ హెచ్పివి ఎక్స్పోజర్ వల్ల ఒక ప్రీ క్యాన్సరస్ లీజన్ ఫామ్ అవుతుంది. ఆ ప్రీ క్యాన్సరస్ లీజన్ మెల్లిగా ఓవర్ టైమ్ ఇట్ డెవలప్స్ ఇంటూ అ క్యాన్సర్. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా 15 to 20 years పడుతుంది. ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. సో ఈ ప్రాసెస్లో ఏ పాయింట్లో అయినా మనం ఆ ప్రీ క్యాన్సరస్ లీజన్ని డయాగ్నోస్ చేస్తే వీ కెన్ ట్రీట్ ఇట్ అండ్ వీ కెన్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ బికమింగ్ అ క్యాన్సర్. సో నెంబర్ 1 ఒక ప్రాపర్ వ్యాక్సిన్ ఉంది. నెంబర్ 2 ప్రివెంట్ ద హెచ్పివి. నెంబర్ 2 వీ హ్యావ్ గుడ్ స్క్రీనింగ్ టైం ఫ్రేమ్. మనకు చాలా టైం ఇస్తుంది సర్వైకల్ క్యాన్సర్. కమ్ డయాగ్నోస్ మీ, ట్రీట్ మీ అని చెప్పేసి మనం అది కూడా నెగ్లెక్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ఇట్ it might develop into a cancer. Got it. So risk factors we've already discussed. Yeah, please. No, please go ahead. So ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఆ పర్సిస్టెన్స్ ఉండిపోయి ఓవర్ ద ఇయర్స్ ఇట్ డెవలప్స్ ఇంటూ క్యాన్సర్. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ దే డోంట్ యూజువలీ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ సర్వైకల్ క్యాన్సర్లో. బట్ యాజ్ ద క్యాన్సర్ ఈస్ ప్రోగ్రెసింగ్, కొంచెం అడ్వాన్స్ అయ్యే కొద్దీ దే మైట్ హ్యావ్ సమ్ సిమ్టమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సారీ టు ఇంటరప్ట్. సిమ్టమ్స్కి వచ్చే ముందు అవంతి, వాట్ మై అంటే నాకు ఇక్కడ చాలా కన్సర్నింగ్ థింగ్ ఏంటి అంటే, వాట్ ఐఎమ్ లెర్నింగ్ హియర్ ఇస్ మనం ఈ హెచ్పివి వైరస్ నుంచి తప్పించుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ యూ మెన్షన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నా ఆర్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉన్నా, యునో అదర్ సెక్షువల్ బిహేవియర్స్ లైక్ యూ సెడ్ దట్ ఈస్ ఎనీవేస్ దేర్. అండ్ టొబాకో కన్సంప్షన్ కానీ యూనో మల్టిపుల్ కిడ్స్ అవ్వచ్చు. ఇవంతా కూడా మల్టిపుల్ కిడ్స్ అనేది ఒకవేళ యూనో మెజారిటీ ఆఫ్ ద కిడ్స్ ఇప్పుడు ఫర్టిలిటీ రేట్స్ రిలేటివ్లీ తగ్గుతున్నాయి, అది మేబీ కొంచెం ఎడ్జ్ కేస్ అనుకున్నా కూడా ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, ఇప్పుడు జంక్ ఫుడ్స్ తింటున్నాం, ఈ లైఫ్ స్టైల్ యూనో హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల, యూనో నెగిటివ్ హ్యాబిట్స్ రావడం వల్ల మన ఇమ్యూనిటీ న్యాచురల్గానే తగ్గిపోతూ ఉంటుంది. స్లీపింగ్ డిజార్డర్స్ వల్ల, స్లీప్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల. సో ఇమ్యూనిటీ తగ్గిపోయే పనులన్నీ మనం డే టు డే లైఫ్లో ఇప్పుడు చేస్తున్నాం, యూనో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రూ ఫుడ్ ఆర్ త్రూ అదర్ బిహేవియర్స్ అండ్ ఆల్, ఆర్ త్రూ వర్క్ రిలేటెడ్ రీజన్స్ ఆల్సో. యూనో కొంతమంది నైట్ షిఫ్ట్స్ వల్ల, స్లీప్ డెప్రివేషన్, దీస్ ఆల్ లీడ్ టు ఇమ్యూనిటీ రిడక్షన్, రైట్? సో నాకు ఇక్కడ కన్సర్నింగ్ థింగ్ అనిపించేది ఏంటి అంటే, you can actually, the chances are very low to be immune completely to HPV virus, you know, this HPV virus. So in that case, I think before we come into the symptoms and go in detail, can I infer something at this point in time that మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం తప్ప ఇంకొక ఆల్టర్నేట్ లేదు దీన్ని పట్టుకోవడానికి అనేది? ఇస్ దట్ ద రైట్ ఇన్ఫరెన్స్? యా, యాక్చువల్లీ now if I have to come to checkup, can I mean elaborate on the regular checkup thing? Please do. Asli indlo you are the expert. You please take it in your own way. Basically enti ante, as I told you, manaki a cervical cancer development happens over 15-20 years. So pre-cancerous lesion stage lo unnappudu there is a very simple 2 to 3 minutes lo manam cheyagalgina oka test undi. Dan peru pap smear. అదేంటో కొంచెం డీటెయిల్గా చెప్తావు, సో దట్ యూనో లైక్ ఇంకా నాకు కన్సర్నింగ్ థింగ్ ఏమనిపించిందంటే, ఇది ఇంత ఈజీగా 100% ప్రివెంట్ చేయగలిగింది కూడా మనం ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్క్రీనింగ్
సోషల్ ట్యాబూస్ వల్ల దీన్ని మనం అవాయిడ్ చేస్తూ ఉంటే, ఇది ఎవరైతే చూస్తున్నారో ప్రాబ్లీ త్రూ దేర్ మొబైల్ ఆర్ ఇన్ దేర్ ప్రైవేట్ సెషన్స్, వాట్ ఎవర్ ఇన్ విచ్ ఎవర్ వే దే వాంట్, దే ఆర్ వాచింగ్ ఇట్, వాళ్ళకి ఈ ప్యాప్స్ మీరు నువ్వు అన్నది ఇఫ్ యూ కెన్ ఎలాబరేట్, అది సింపుల్ టెస్టా లేకపోతే చాలా కాంప్లికేటెడ్ టెస్టా? I actually got my pap smear kit also for you guys. So Excellent. this ఇంత సింపుల్ అంటే దిస్ ఈస్ ద థింగ్ దట్ వీ యూస్ టు టెస్ట్ ఓకే, బేసిక్లీ. ఏంటది? ఇస్ దట్ అ స్వాబ్? I'll open and show. అవంతి, అసలు నేను ఐఎమ్ రియలీ సో హ్యాపీ దాట్ యూ కేమ్ అప్ విత్ ద మోడల్ అండ్ దిస్ టు డెమాన్స్ట్రేట్ అండ్ గివ్ అ బెటర్ ఎక్స్ప్లెనేషన్ టు ద ఆడియన్స్. థ్యాంక్స్ ఫర్ This దాట్. is so simple that people need to know how simple this is. అంతే, ఈ రెండు, these are the two things that we use to take a pap smear. This is a small brush, if you can see. అదేంటి, టూత్ బ్రష్ లాంటి బ్రిజిల్ సాఫ్ట్ బ్రష్ అది? Simple soft toothpaste kind of a brush, and this is a slide. Okay. So how do I do a pap smear? When a lady comes to my OPD, I'll make her lie down, I'll explain the procedure, and ఇప్పుడు I'll, if you can, you're able to see, sorry, this left right I'm little getting confused. So కనిపిస్తుంది. yeah, I'll just open her vagina for me to visualize. There's a small speculum. అవంతి, నాకు గినక కనిపించకపోతే నేనే చెప్తాను, యూ ఫీల్ ఫ్రీ. Fine. So vagina open చేయడానికి we use a small speculum, which again is not painful. So స్పెక్యులమ్ అంటే టాంగ్స్ లాంటిది? tongs లాంటిది, yeah. It's a speculum where it just has two tongs and that opens up the vagina. Yeah. And speculum insert చేసాక we see the cervix. And you know what in fact ఈ అవేర్నెస్ లేని వాళ్ళు ఈ టాంగ్స్ కూడా అర్థం చేసుకోలేరు అనుకుంటున్నా. సో ఆ టాంగ్స్ అంటే ప్రాబ్లమ్ మనం అప్పడాలు ఎన్ని వేస్తాం, ఇస్ దట్ ద రైట్ వే టు? Similar thing, yeah. So maybe you can add a photo of the speculum somewhere. Okay, yeah. So దాన్ని యూజ్ చేసి I just open up the cervix. అంటే జస్ట్ విజువలైజేషన్ కదేం పెద్ద ఇన్స్ట్రుమెంట్ కూడా కాదు. ఓపెన్ చేసి అంటే you know what my concern there is, అంటే వాళ్ళకి తెలీదు మనం ఏ పదం వాడితే వాళ్ళకి ఏ భయం క్రియేట్ చేసి వాళ్ళు అవాయిడ్ చేసేస్తారా అన్న కన్సర్న్ తో నేను ఐఎమ్ ట్రైంగ్ టు బి ఎనల్ బిట్ దేర్. ప్లీజ్ గో హెడ్. సో స్పెక్యులం తో వెజైనాని ఓపెన్ చేసి ఐ సీ ద సర్విక్స్. ముందు విజువలైజ్ చేస్తాను ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఆబ్వియస్ గ్రోత్ ఆర్ ఎనీథింగ్. ఏమీ లేదు, సర్విక్స్ అదర్వైజ్ క్లీన్గా ఉంది అనుకుంటే ఐ జస్ట్ పాస్ ద స్మాల్ బ్రష్ అండ్ ఈ సర్విక్స్లో జస్ట్ ఐ రొటేట్ ఇట్ ట్వైస్. once or twice I'll just rotate it 360 degrees and I'll come out. ఇది నేను స్లైడ్ మీద I'll just make a smear out of it and I'll put it under microscope and examine. That's all. It's so simple. ఇది చేస్తే సో ఇది చేస్తే ఆ ప్రివెన్షన్ కి directly proportional. So just to a very wonderful takeaway here is every year 150,000 మందికి ఇది డయాగ్నోస్ అవుతుంటే అందులో కాదు ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చిన కేసు కూడా ఎవ్రీ ఇయర్ 75,000 మంది దీనికి చనిపోతుంటే దాన్ని 100% ప్రివెంట్ చేసే సింపుల్ థింగ్ ఈజ్ వాట్ యు జస్ట్ షోడ్. ఏమీ లేదు, చిన్న మన వెజైనా ఏరియాను ఓపెన్ చేసి యూ జస్ట్ టేక్ ఆ బ్రష్తో జస్ట్ అలా 1-2 times అలా తీసుకొని యూ సెండ్ ఇట్ అవే. దట్స్ ఆల్. ఇంతకు మించి ఇంకా చేయాల్సింది ఏమీ లేదు ఫ్రెండ్స్. దిస్ ఈస్ సంథింగ్ వండర్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ ఆల్ అవర్ ఉమెన్ టు సీరియస్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అసలు ఆ టెస్ట్ ప్యాప్స్ మీరు అని వినడానికి ఏదో పెద్ద సైంటిఫిక్ జార్గన్లా అనిపిస్తుంది, కానీ అవంతి హెల్ప్డ్ ఆ మోడల్ యూస్ చేసి ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అట్లీస్ట్ మై టేక్ అవే హియర్ ఇస్ దిస్ ఈస్ వెరీ సింపుల్ థింగ్ టు డూ టు గెట్ ఇట్ చెక్డ్. సారీ, ఐ మైట్ బి ఇంటరప్టింగ్ యువర్ ఫ్లో. ప్లీజ్ గో హెడ్. సో ఈ ప్యాప్స్ ఏదో చెప్పబోయి అప్పుడే ఆపేవాళ్ళ లేడు, నేను మర్చిపోయి. I forget what I wanted to say. Okay. Please go ahead. Pap smear అనేది according to guidelines 25 years దాటాక every woman needs to get it tested every 3 years. 25 years దాటాక every 3 years once pap smear చేయించుకోవాలి till they get to 65 years. Okay. So 25 to 65. 25 to 65 దాకా చేసుకోవాలి చెకింగ్, డయాగ్నోస్ టెస్టింగ్ అనేది. 65 తర్వాత ఎందుకు వద్దు?
అంటే అప్పటి వరకు చేయించుకొని కూడా పెద్ద లాభం లేదనా? అలా కాదు, దేర్ ఇస్ అగైన్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు అక్కడ వరకు కూడా దెర్ ఈస్ నో సర్వైకల్ చేంజెస్. ఒకవేళ ఆ పాయింట్ లో సర్వైకల్ చేంజెస్ స్టార్ట్ అయినా నెక్స్ట్ 15-20 years పడుతుంది ఫర్ ద క్యాన్సర్ టు డెవలప్. బై దెన్ దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ దేర్ 80s. సో యా. But okay, so I understand that considering the current mortality rates or life And expectancy also rates. the sexual exposure and all that declines once they're 65, right? Technically. So that is again one reason. అప్పటిదాకా ఏం ఎక్స్పోజర్ అండ్ చేంజెస్ లేకపోతే ఆఫ్టర్ 65 them being active and being exposed to HPV, again HPV exposure is highest in their 20s. So that is when they're recently sexually active and all that. So ఆ టైంలో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. వన్స్ దే గెట్ టు 60s ఎక్స్పోజర్ కూడా తగ్గుతుంది కదా. అండ్ అప్పటి వరకు ఏం చేంజెస్ లేకపోతే బియాండ్ దట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్. సో అట్లీస్ట్ till 65 get it done. Understood. My interest here is to push even people beyond 65 కూడా చేసుకుంటే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ Even the guidelines say it is 65. అప్పటిదాకా if it is negative, we don't really expect them to develop after that. Got it. Most of the cancers happen between 40 to 50, 55. That is when most of the cervical cancers get detected. So is that age group because వీళ్ళు 15-20 years లో ఎక్స్పోజ్ అయ్యి అక్కడ నుంచి 15-20 years జెస్టేషన్ పీరియడ్ వల్ల సో దాట్ విల్ పీక్ డ్యూరింగ్ 50 to 45 years. అచ్చా ఓకే. సో వాళ్ళు ఆ 15-20 years ఏజ్ గ్రూప్లో ఇంట్రడ్యూస్ అవుతున్నా కూడా ఇలాంటి చెకింగ్స్ అనేవి రెగ్యులర్గా చేసుకుంటా ఉంటే దట్ కెన్ బి డిటెక్టెడ్. బట్ యూ సెడ్ 25 years is the mandated age to get it diagnosed, right? Fully active and they are aware 21 years. See, ఇప్పుడు మనం గైడ్ లైన్స్ గురించి మాట్లాడేటప్పుడు గైడ్ లైన్స్ హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. అంటే వాళ్ళు చెప్పే 25 to 65 మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ని కన్సిడర్ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మనకి ఎక్కువ మందికి టెస్ట్ చేయడానికి ఆ ఫైనాన్సెస్ చూసుకుని ఇట్లా మనం గైడ్ లైన్స్ని ఫ్రేమ్ చేస్తాం. సో గైడ్ లైన్స్ but here is my reservation on that. See, గైడ్ లైన్స్ ఎకనామిక్స్ని అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తీసుకొని ఫ్రేమ్ చేయడం అనేది ఐ అండర్స్టాండ్. బట్ ఐ హ్యావ్ అ కన్సర్న్ దేర్. అదేంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ మీకు వచ్చే రిస్క్ ఉంది అని చెప్తే ముందు అట్లీస్ట్ ఇఫ్ పీపుల్ గెట్ టు నో వాట్ ఐ వాజ్ అబౌట్ టు గెట్ టు 21 నుంచి కూడా యూ క్యాన్ స్టార్ట్ ద చెక్, స్టార్ట్ pap smear if you know you have these multiple sexual partners or unprotected intercourse, unsafe sex history undi anukunte, if you are HIV positive, if you are immunocompromised, you can get the testing done from 21 years of age. But ideally at least from 25 to 65 every 3 years is the ideal thing to do at least. Got it. So okay, so let me just create a case here. Okay, మనం ఆంధ్ర గురించి మాట్లాడట్లా, లెట్స్ సే ఒక ప్రపంచంలో ఒక కంట్రీ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ పిల్లలు ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ ఫ్రమ్ లెట్స్ సే టీనేజెస్. ఓకే, అజ్యూమింగ్ that's a hypothetical scenario. So that means అంటే నేను ఇది ఎందుకు అజ్యూమ్ చేసుకున్నాను అంటే ఇప్పుడు జనరేషన్ హౌ దే ఆర్ అండ్ ఆల్. సో అలాంటి ప్రపంచం ఒకటి ఉంటే మనం అక్కడ జనాలు టీనేజ్ నుంచి యాక్టివ్గా ఉంటుంటే గనక సో 21 why not 14-15 years ఈ pap smear test కి changes రావు. Not the day you become sexually active, the changes won't be seen on the cervix. So what we are looking for in a pap smear, cervical changes ఏమన్నా వస్తున్నాయా, HPV వల్ల cervical cell లో ఏమన్నా చేంజెస్ వస్తుందా అన్నది మనం మైక్రోస్కోప్ లో చూస్తాం. ఇమ్మీడియట్లీ చేంజెస్ స్టార్ట్ అవ్వవు కదా. ఈవెన్ దో దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ ఫ్రమ్ దేర్ టీనేజర్స్, ఫర్ ద చేంజెస్ టు అపియర్ కొన్ని ఇయర్స్ పడుతుంది. సో 21 నుంచి యూ క్యాన్ స్టార్ట్ యువర్ స్క్రీనింగ్ ఇఫ్ యు ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ ఇన్ యువర్ టీనేజ్. Got it. Understood. So I think this virus is very generous. జనరల్గా మనం it gives us a lot of time. మిగతా క్యాన్సర్స్ అన్నీ కూడా ఈ 3-4 years అవుతుంది లేదా 5-6 years అవుతుంది అంటే సివియారిటీ పెరిగిపోయి చాలా ఎక్స్ట్రీమ్ కేసుకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఇస్ మై అండర్స్టాండింగ్. యూ ప్లీజ్ వ్యాలిడేట్. బట్ దిస్ ఇస్ గివింగ్ లాట్ ఆఫ్ టాలరెన్స్ for you should for us understand pap smear is not detecting cancer.
It is not detecting, I mean, it's not for detecting cancer, it is for detecting any precancerous changes. అంటే క్యాన్సర్ ఉంటే డిటెక్ట్ అవుతుంది, బట్ మన ఏమేంటంటే ఆ ప్రీ క్యాన్సరస్గా వచ్చే చేంజెస్ని డిటెక్ట్ చేయడానికి కదా. ఓకే, సో లెట్స్ సే ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో ప్యాప్స్మియర్లో బయటపడలేదు అనుకో, దట్ మీన్స్ దట్ యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్ దట్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ద వైరస్, హెచ్పివి వైరస్. ప్యాప్స్మియర్ నార్మల్ ఉంటే ఇట్స్ నాట్ డిటెక్టింగ్ హెచ్పివి కదా, ప్యాప్స్మియర్ నార్మల్ ఉంది అంటే ఇంకా చేంజెస్ ఏమీ రాలేదు. సో నెక్స్ట్ 3 yearsకి యు ఆర్ సేఫ్. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, ఏమీ చేంజెస్ రాలేదు, నెక్స్ట్ 3 yearsకి యు ఆర్ సేఫ్. ఒకవేళ ఏమైనా చేంజెస్ వచ్చాయి, ట్రీట్ ఇట్, దేర్ ఆర్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్. ఓకే ఓకే, సో క్యాన్సర్ ప్రివెంట్ అవుతుంది అది. ఓకే, సో లెట్స్ బ్రేక్ ద నెక్స్ట్ స్టెప్స్ ఇంటూ 2 categories. ఒకటి, లెట్స్ సే ప్యాప్స్మియర్లో పాజిటివ్ వచ్చి ఫర్దర్గా వెళ్ళాలి అంటే ఎట్లాగా, ఈ ప్రివెన్షన్కి అసలు ఏం చేయాలి? ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వింటున్నాం కదా, ఎట్ వాట్ స్టేజ్ షుడ్ వి స్టార్ట్ థింకింగ్ అబౌట్ హెచ్పివి వ్యాక్సినేషన్? Is it the right point in time to get into this question also, or you want to talk something about it as a whenever you are it's okay, we can just, there's no set agenda for me also, నేను కొంచెం random గానే మాట్లాడుతున్నాను. ఓకే, సో హెచ్పివి వ్యాక్సిన్ గురించి if we have to talk, హెచ్పివి వ్యాక్సిన్ ఐడియల్లీ 9 నుంచి 14 years ఏజ్ గ్రూప్లో ఇస్తాం మనం హెచ్పివి వ్యాక్సిన్ అనేది. దట్ ఈస్ ద ఐడియల్ ఏజ్. ఎందుకంటే దే ఆర్ నాట్, అట్లీస్ట్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ నాట్ టు బి సెక్షువల్లీ యాక్టివ్ సో ఎర్లీ. సో బిఫోర్ దేర్ ఫస్ట్ ఎక్స్పోజరే మనం వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఆ బాడీలో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయ్యి యువర్ బాడీ ఈజ్ ఆల్రెడీ రెడీ విత్ రైట్ అమ్యునేషన్ టు ఫైట్ ఆఫ్ ద వైరస్ ఇన్ కేస్ యూ గెట్ ఎక్స్పోజ్ టు ద వైరస్, రైట్? సో ఆ 9 to 14 ఏజ్ గ్రూప్లో ఏంటంటే వీఆర్ గివింగ్ బాడీ ఇనఫ్ టైమ్ టు ప్రిపేర్ యాంటీబాడీస్ అండ్ అప్పటికే ఎక్స్పోజర్ లేదు, ఈ 2 factors. సో 9 to 14 ఈజ్ ద ఐడియల్ ఏజ్ గ్రూప్ టు హ్యావ్ ద హెచ్పివి వ్యాక్సిన్. ఒకవేళ 9 to 14 yearsలో వేసుకుంటే కనుక దేర్ ఆర్ ఓన్లీ 2 doses, 0 dose అండ్ 6 monthsకి ఇంకొక డోస్. ఓకే, ఒకవేళ ఆ 9 to 14 ఏజ్ గ్రూప్ మనం మిస్ అయిపోయాము అంటే 15 నుంచి 26 is the next best time to have the dose, I mean have the vaccine. అక్కడ 2 doses ఏనా? అప్పుడు 3 doses. Anything above 14 years is 3 doses. ఓకే, సో 15 to 26 యా, దీని ఇంటర్వల్స్ ఏంటి? 0, 1 to 2 months and 6 months. గాట్ ఇట్. ఒకవేళ 26 కూడా దాటేశారు, దే ఆర్ ఆల్రెడీ సెక్షువల్లీ యాక్టివ్, అప్పుడు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. దే కెన్ స్టిల్ గెట్ ద వ్యాక్సిన్ టిల్ 45 years of age. బట్ దెన్ till 45 దే కెన్ స్టిల్ గెట్ ద వ్యాక్సిన్. బట్ దాని ఎఫికసీ తగ్గిపోతుంది. బెస్ట్ ఎఫికసీ అంటే బెస్ట్ ప్రివెన్షన్ అనేది హ్యాపెన్స్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ ఎర్లీ. 9 to 14 ఏజ్లో ది బెస్ట్ ప్రివెన్షన్ హ్యాపెన్స్. వన్స్ దే సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ 9 to 14 బ్రాకెట్ దాటేసాక ద ఎఫికసీ అనేది మెల్లిగా తగ్గుతూ వెళ్తుంది. ఆ బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇచ్చేది కూడా కొంచెం తగ్గుతుంది అండ్ దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పోజ్ టు ద వైరస్, టు అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద స్ట్రెయిన్స్ ఆఫ్ వైరస్. సో దాని ఎఫికసీ అనేది తగ్గిపోతుంది. సో యూ షుడ్ అండర్స్టాండ్ ద ఎర్లియర్ ద బెటర్ అనమాట. గాట్ ఇట్. సో అవంతి ఇక్కడ లెట్స్ సే నేను వీళ్ళు వ్యాక్సిన్ వేసుకున్నారు, ఓకే, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా లెట్స్ సే 9 to 14 ఇప్పుడు ఇంత అవేర్నెస్ అనేది ఈ మధ్య వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఇది చూసేవాళ్ళు కానీ మనకు తెలిసిన వాళ్ళందరూ మిస్ అయిపోయి ఉంటారు. సో మోస్ట్లీ 15 to 26 ఆర్ గ్రేటర్ దాన్ 26 years ఉన్నవాళ్ళు ఈ వ్యాక్సిన్ వేసుకుంటే వాళ్ళు ఈ ప్యాప్స్మియర్ చేయించుకునే అవసరం లేదా, లేదా ఇది వేసుకున్నా కూడా అది రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలా? వేసుకున్నా రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. ఎందుకు అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ సెక్షువల్లీ యాక్టివ్ దే మైట్ హ్యావ్ సమ్ హెచ్పివి స్ట్రెయిన్స్ ఇన్ దేర్ బాడీ. అది ఏ స్ట్రెయిన్ అని మనకు తెలియదు, కానీ ఆల్రెడీ కొన్ని టైప్స్ ఆఫ్ హెచ్పివి స్ట్రెయిన్స్ వాళ్ళ బాడీలో ఉంటాయి అండ్ దే మైట్ బి క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ ఆల్సో. సో ఆల్రెడీ ఉన్న హెచ్పివికి వ్యాక్సిన్ ఈజ్ నాట్ ద ట్రీట్మెంట్. వ్యాక్సిన్ ఈజ్ నాట్ ద ట్రీట్మెంట్ ఫర్ హెచ్పివి. వ్యాక్సిన్ ఓన్లీ చేసే పని ఏంటి అంటే ఇట్ విల్ మేక్ యువర్ బాడీ ఇమ్యూన్ టు ద హెచ్పివి వైరస్. ఆ స్ట్రెయిన్స్కి ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రెయిన్స్కి వ్యాక్సిన్ హెల్ప్ చేయదు, అంటే ఇట్ వోంట్ ఫైట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రెయిన్స్. సో ఒకవేళ ఆఫ్టర్ ద సెక్షువల్లీ యాక్టివ్ వాళ్ళకి బాడీలో కొన్ని రకాల స్ట్రెయిన్స్ ఆల్రెడీ ఉంటాయి, అది ఏంటి అనేది మనకు తెలియదు.
సో వ్యాక్సిన్ వేసుకున్నా ఆల్రెడీ ఉన్న స్ట్రెయిన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, రైట్? సో యూ విల్ స్టిల్ కంటిన్యూ యువర్ చెకప్. ఐ మీన్ ప్యాప్స్మియర్ని మనం వదిలేయటానికి లేదు. ఈవెన్ ఇఫ్ యూఆర్ వ్యాక్సినేటెడ్, దెర్ ఆర్ సమ్ స్ట్రెయిన్స్ దట్ మైట్, బికాస్ ఈవెన్ వ్యాక్సిన్స్లో కూడా మనం 200 రకాల స్ట్రెయిన్స్ని మనం కవర్ చేయలేము. వీఆర్ కవరింగ్, దెర్ ఆర్ 2 or 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో వాటిల్లో మ్యాక్సిమం 3 టైప్స్ వేసుకోండి. 3 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్లో ఒకటి 2 స్ట్రెయిన్స్నే కవర్ చేస్తుంది, సర్వారిక్స్ అంటాము. ఇట్ ఈస్ అ bivalent vaccine which covers 2 strains. Okay. There's another thing called Gardasil 4, which is a quadrivalent vaccine that covers 4 strains, 4 of the most common cancer associated strains, which are 16, 18, 31, 33 ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. సో 4 strains ని Gardasil 4 కవర్ చేస్తుంది. There's another Gardasil vaccine 4. ఓకే, ఇందాక ముందు చెప్పింది 2 strains కవర్ చేసేదాని పేరు Cervarix. Okay, got it. Cervarix. Gardasil 4, and there's another newer Indian made vaccine, Cervivac and Cervavac, that also covers 4 strains. And there's a newer vaccine, Gardasil 9, that covers 9 strains. Gardasil 9, okay. Maximum manaki vaccine cover chesedi 9 strains ni, but they cause majority of the cancers. I'm not saying మనకు ప్రొటెక్షన్ లేదు అని, బట్ దే స్టిల్ సమ్ స్ట్రెయిన్స్ దట్ మైట్ బి మిక్స్డ్. ఈవెన్ మీరు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వ్యాక్సిన్ కొంతవరకు మిగతా స్ట్రెయిన్స్కి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది, బట్ స్టిల్ వీ నెవర్ నో కదా. సో వ్యాక్సిన్ వేసుకున్న ప్యాప్స్మియర్ ఈజ్ అ మస్ట్. యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ స్క్రీన్డ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ టు డయాగ్నోస్ ప్రీ క్యాన్సరస్ లీజన్ అండ్ ట్రీట్ ఇట్. ఓకే, వీటి కాస్ట్ ఎంత అవంతి? ఇది ఎక్స్పెన్సివ్ అని వింటా ఉన్నాం. ఫస్ట్ నేను అన్న bivalent vaccine or Cervarix, అది usually we are not giving it right now, but that is around 3,000. Why are you not giving it? అది only 2 strains ki kada, we have better ones available now. So Gardasil 4, 3,000. Yeah, almost roughly. Gardasil 4 is 3,900 per dose. ఇప్పుడు నువ్వు చెప్పేవంతా కూడా పర్ డోసెస్, ఇవి ఎంత? Per dose. Got it. సర్వేవాక్ అనేది ఇండియన్ ఆరిజిన్ వ్యాక్సిన్ అని చెప్పాను కదా, దట్ ఈస్ రీసెంట్లీ డెవలప్డ్. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి రీసెంట్గా డెవలప్ అయింది. దట్ ఈస్ అన్ కంప్లీట్లీ ఇండిజినస్ హోమ్ మేడ్ వ్యాక్సిన్, ఇండియన్ మేడ్, దట్ ఈస్ కమింగ్ టు 2,000 పర్ డోస్. ఓకే. అండ్ Gardasil 9, which has 9 strains, that is about 9,500-ish per dose. Got it. So ఆ 2 strains అనేది పక్కన పెడితే, విచ్ ఇస్ లైక్ 3K, దిస్ ఈస్ రేంజింగ్ ఆల్ ద వే ఫ్రమ్ ఇండియన్ బ్రాండ్ అయిన సీరం ఇన్స్టిట్యూట్ నుంచి ఇట్స్ లైక్ 2K, విచ్ కవర్స్ 4 strains, అండ్ హై అండ్ 9 strains ని కవర్ చేసేది ఇట్స్ లైక్ 9.5 per dose. రైట్, గాట్ ఇట్. సో ఎవరైనా కానీ చేయించుకోండి. 6,000 నుంచి దిస్ విల్ వేరీ రఫ్లీ అరౌండ్ 30,000, 6,000 to 30,000 డిపెండింగ్ ఆన్ దిస్ స్ట్రెయిన్స్ అండ్ ద బ్రాండ్ దట్ దే ఆర్ గోయింగ్ టు. Understood. So అంటే just from, take me as a devil's advocate to the entire Indian Medical Association, okay, just on a lighter note. ఇప్పుడు ఇండియన్స్ ఎవరన్నా కానీ, ఓకే, లెట్ మీ అజ్యూమ్ దట్ మై సెల్ఫ్, ఇది ఇంత కాస్ట్లీ కదా, దాని బదులు ఎలాగూ మనం ఇప్పుడు 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో వచ్చేసినాయి మనకి, ఇప్పుడు ఇంత పెద్ద కాస్ట్ పెట్టి పెద్ద చేయించుకునేది ఏముంది, ఏమన్నా ఇబ్బంది వస్తే అప్పుడు చూపించుకుందాంలే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసే కాస్ట్ కాన్షియస్ పీపుల్ ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళకి వాట్ ఆన్సర్ వుడ్ యూ గివ్ లుకింగ్ అట్ దీస్ exorbitant costs? Cervical cancer costs your life. That's the simplest answer. Your life is worth or 10K is worth అన్నది చూడండి. And cervical cancer treatment also is expensive. Early stages లో we need surgery that will cost you anything above 1 lakh. In కొంచెం advanced stages, majority of the diagnosis happens in advanced stages. They come to us in stage 3 or stage 4, which needs multiple modalities. Surgery ఒక్కటి కూడా కాదు, it needs surgery plus chemo plus radiation, ఇట్లా కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది, which will cost you anywhere between 3 to 5-6 lakh. So prevention is always better than cure కదా. Interesting. Yeah. So just to summarize the story so far, ముందు అసలు రీప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గర ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ నువ్వు చెప్పావు అంతే, ఎక్స్ప్లెయిన్ చేసావు విత్ దట్ మోడల్. దాని తర్వాత జనరల్గా అసలు విమెన్
ఇది ఎందుకని నెగ్లెక్ట్ అసలు ఆ వైరస్ రావడానికి, హెచ్పివి వైరస్ రావడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి యూ గేవ్ అ వెరీ కాంప్రహెన్సివ్ నరేషన్ ఆల్ ద వే ఫ్రమ్ న్యూట్రిషన్ నుంచి, ఇమ్యూనిటీ డెఫిషియన్సీ నుంచి, సెక్షువల్ బిహేవియర్స్ దాని డీటెయిల్స్ గురించి, అండ్ మల్టిపుల్ కిడ్స్, హైజీన్ అండ్ సో ఆన్. సో ఇవన్నీ అందులోంచి నా టేక్ ఏంటి అంటే దీని నుంచి తప్పించుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఎస్పెషలీ డ్యూరింగ్ కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద వే వీ వర్క్ అండ్ ద వే వీ ఈట్. సో దానికి రెమెడీ ఏంటి అంటే మిగతా వైరస్లా కాకుండా ఇది మోస్ట్ జనరస్ వైరస్. ఇది చేసేది ఏంటి అంటే మనకి దాని ఇంటెన్సిటీ నుంచి అగ్రెసివ్గా పెరగకుండా స్లోగా జెస్టేషన్ ఉండడం వల్ల దీన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ అండ్ 100% ప్రివెంట్ చేయడం అనేది కూడా పాసిబుల్ ఇన్ దిస్ సర్వైకల్ క్యాన్సర్, ఎస్పెషలీ ఈ హెచ్పివి వైరస్ కేసులో. సో దట్ ఈస్ అ టేక్ అవే. సో అది చూశాక వాట్ యూ ఎక్స్ప్లెయిన్డ్ ఈజ్, దో మేల్స్కి కూడా వస్తుంది, విల్ కమ్ టు దాట్ పార్ట్ ఇన్ ద లేటర్ సెగ్మెంట్. సో ఏ టైంలో మనం వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని చెప్పే దగ్గరికి యూ ఎక్స్ప్లెయిన్ విత్ 3 different ఏజ్ గ్రూప్స్ కింద నువ్వు చెప్పావు. 9 to 14 ఇస్ ద బెస్ట్ టైం. దట్ ఈస్ బికాజ్ ఏజ్కి ఇంకా సెక్స్కి ఇంకా ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి ఆ ఏజ్ కల్లా. సో మనం బాడీని ప్రెపప్ చేసి ఉంచితే యాంటీబాడీస్ అన్నీ రెడీ అయిపోయి ఇఫ్ సచ్ కైండ్ ఆఫ్ వైరస్ కమ్స్ ఇన్ ద ఫ్యూచర్ దేర్ బాడీ విల్ బీ ప్రిపేర్డ్ టు టేక్ ఇట్ అప్ అనే రీజనింగ్తో 9 to 14 years ఇస్ ద ఐడియల్ ఏజ్ అనేసి నువ్వు చెప్తా. అప్పుడు కనుక చేయించుకునేటట్టయితే 0 month ఈరోజు చేయించుకుంటే మళ్ళీ 6 monthకి చేయించుకోవాలని చెప్పేసి 2 dosesని ప్రిస్క్రైబ్ చేసావు. దాని తర్వాత ఒకవేళ 9 to 14 మిస్ అయితే, విచ్ ఐఎమ్ ప్రిజ్యూమింగ్ దట్ మెజారిటీ ఆఫ్ అస్ విల్ బీ మిస్సింగ్, 15 to 26 ఇస్ ద సెకండ్ బెస్ట్ షాట్ దట్ వీ హ్యావ్. అక్కడ 3 doses విత్ 0 and 1 ఫస్ట్ డోస్ ఈరోజు ఇస్తే 1 to 2 months సెకండ్ డోస్, అండ్ దాంతో 6th month విల్ బీ ద థర్డ్ డోస్. ఓకే, సేమ్ ఫ్రీక్వెన్సీలో 26 years తర్వాత కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెగ్మెంట్ మారే కొంది ప్రాబబిలిటీ ఆఫ్ రిస్క్ విల్ బీ ఇంక్రీజింగ్. మన బాడీలో హెచ్పివి స్ట్రెయిన్స్కి ఎక్స్పోజ్ అయ్యే ప్రాబిలిటీ పెరిగిపోద్ది కాబట్టి, బికాస్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ టు సెక్స్ అండ్ సో ఆన్. ద ఎర్లియర్ ఇట్ ఈస్ ద బెటర్ ఫర్ అస్ టు ప్రివెంట్ దిస్ కైండ్ ఆఫ్ డిసీజ్. సో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తా నువ్వు ఏం చెప్పావు అవంతి, ఒక 4 vaccines చెప్పావు టు గెట్. ఇప్పుడు ఎవరన్నా చూసి వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే 4 vaccines చెప్పావు. 2 strains ఉండేది ఏంటి అంటే సర్వరిక్స్. సో అది 2 strains ఉంది విచ్ కాస్ట్ అరౌండ్ 3,000. బట్ దాన్ని మీరు రికమెండ్ చేయట్లేదు బికాజ్ ఇట్స్ ఓన్లీ అడ్రసెస్ 2 strains, అండ్ దాని నెక్స్ట్ బెటర్ ఆల్టర్నేటివ్ పెద్ద డిఫరెన్స్ కూడా ఏమి లేదు. 3,900తో గార్డసిల్ విచ్ విల్ అడ్రస్ 4 strains, అది చేసుకోవచ్చు. లేదా ఇండియన్ బ్రాండ్ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళది సెర్వీవాక్ విచ్ విల్ అడ్రస్ ద సేమ్ 4 strains ఇష్యూ విచ్ కాస్ట్ అరౌండ్ 2,000 per dose. సో దట్ ఈస్ అ కాస్ట్ ఎఫిషియంట్ ఆప్షన్ దట్ పీపుల్ కెన్ హ్యావ్ విచ్ విల్ కాస్ట్ 6,000 3 dosesకి. అది కాదు, నేను కాంప్రహెన్సివ్గా 9 strains అటాక్ చేయాలి అని చెప్పేసి అంటే గార్డసిల్ 9 అనేది ఒకటి ఉంది విచ్ విల్ కాస్ట్ 9,500, రఫ్లీ అరౌండ్ 30,000 అవుతుంది ఫర్ 3 doses. సో ఇవంతా చేసి కూడా నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను సో నేను ఇంకా హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి అనడానికి లేదు. ఎవ్రీ 3 yearsకి టిల్ ద ఏజ్ ఆఫ్ 65 years women should all get pap smear test done for every 3 years. Right? Is this a fair way to summarize so far? Perfect. Inkoka, I just want to add one more point here. Ippudu nenu pap smear every 3 years annanu kada, adi age old ante pap smear is the basic test, cost expensive kaadu, cost effective test. Enta avutadi pap smear roughly 3 to 500 depending on the setup that you're getting it from. Ante this is the most cost effective one and it's a very simple procedure. ఇది కాకుండా ఇంకా నాకు కొంచెం బెటర్ టెస్టింగ్ కావాలి స్క్రీనింగ్కి అంటే there is a test available where we can directly detect if HPV DNA is present or not. And I'm not talking about the type of HPV DNA. డైరెక్ట్గా వైరస్ ఉందా లేదా కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. HPV DNA ప్యాప్ స్మియర్ వీఆర్ ఓన్లీ సీయింగ్ ద సర్వికల్ సెల్స్లో చేంజెస్ వచ్చిందా అని మాత్రమే చూస్తున్నాం. చేంజెస్ వచ్చిందంటే వైరస్ ఉంది అని. వైరస్ ఇస్ ద వన్ దట్ ఈస్ కాజింగ్ ద చేంజ్ కదా. సో చేంజ్ వచ్చింది అంటే ఓకే వైరస్ ఇస్ దేర్ అన్నది మనకి ఇండైరెక్ట్ ఇన్ఫరెన్స్ అనమాట. అలా కాకుండా డైరెక్ట్గా హెచ్పివి టెస్టింగ్ ఉంటుంది.
దట్ ఈస్ సంథింగ్ దట్స్ కమింగ్ అప్ ఇప్పుడు రీసెంట్గా, విచ్ డైరెక్ట్లీ టెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ద వైరస్ ఆర్ నాట్. హెచ్పివి టెస్టింగ్ కనుక చేసుకుంటే యూ కెన్ టెస్ట్ ఇట్ వన్స్ ఇన్ 5 years. కానీ దాని అవసరం ఏంటి? ప్యాప్స్ మీరు ఇంత యాక్సెసిబుల్గా 3 to 500లో అయిపోతుంది కదా. వాట్ ఇస్ యూ కెన్ అండర్స్టాండ్, హెచ్పివి నీకు బాడీలో ఉండి ప్యాప్స్మియర్ కెన్ బి నార్మల్, రైట్? ఎందుకంటే ప్యాప్స్మియర్ టేక్స్ టైం కదా, మనకి సర్వికల్ చేంజెస్ రావడానికి టైం పడుతుంది. సో యూ మైట్ స్టిల్ హ్యావ్ హెచ్పివి డిఎన్ఏ అండ్ యూ ప్యాప్స్మియర్ కెన్ స్టిల్ కమ్ నార్మల్. నీకు ప్యాప్స్మియర్ పాజిటివ్ వచ్చిందంటే దెర్ ఆర్ ఆల్రెడీ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్, దో దే కెన్ బి ట్రీటెడ్. ఇంకా హెచ్పివి డిఎన్ఏ ఈవెన్ బిఫోర్ ద చేంజెస్ అపియర్ యూ కెన్ సీ ఇఫ్ యూ హ్యావ్ ద డిఎన్ఏ ఆర్ నాట్. ఎక్సలెంట్. యా సో అర్థమైంది. సో ఇట్స్ లైక్ అదొక ఇప్పుడు హెచ్పివి వైరస్ అనేది ఒక స్లీపర్ సెల్ లాగా సైలెంట్ స్టెల్త్ మోడ్లో ఉండి అదొక 3 years లోపు ప్యాప్స్మియర్ చేసేదాకా దాన్ని డిటెక్ట్ చేయలేం. దట్స్ అ పాసిబిలిటీ. అలా కాదు, అది ఉన్నా కూడా పసిగట్టాలి, స్టెల్త్ మోడ్లో ఉన్నా కూడా పసిగట్టాలి అంటే వాట్ యూ సజెస్టెడ్ ఈజ్ హెచ్పివి డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏ హెచ్పివి ఇట్ ఈస్ డన్ ఇన్ ద సేమ్ వే. ప్యాప్స్మియర్ ఎలా చేస్తామో అలానే చేస్తాము. నేను ఇందాక తీసిన శాంపుల్ ఇప్పుడు ఇందాకైతే ఒక స్లైడ్ మీద ఐ వాజ్ జస్ట్ మేకింగ్ అ స్మియర్ కదా. హెచ్పివి కోసం టెస్ట్ చేస్తే వీ హ్యావ్ అ లిక్విడ్ ఇన్ విచ్ ఐ డిప్ దిస్ అండ్ దట్ లిక్విడ్ ఈస్ సెంట్ ఫర్ టెస్టింగ్ అనమాట. ప్రాసెస్ అంతా సేమే. ద టెస్టింగ్ కాస్ట్ అండ్ వాట్ వీఆర్ సెండింగ్ ఇట్ ఫర్ విల్ డిఫర్. ఒకవేళ హెచ్పివి దట్ కాస్ట్ అగైన్ say about 2000 depending on the setup and the lab and all that. So HPV DNA చేస్తున్నా మనం ప్యాప్ కూడా చేస్తాం, అంటే we do it as a combination, co-testing అంటాం అనమాట. co-testing చేసుకుంటే 5 years ఒకసారి చేస్తే సరిపోతుంది. You don't have to do it every 3 yearly. Okay. Age group is the same almost. Co-testing is suggested from 30 years to 65 years. So ఆ ఏజ్ గ్రూప్లో every 5 years కి co-testing చేసుకోవచ్చు. లేదా ప్యాప్స్మియర్ ఈజ్ గుడ్, అట్లీస్ట్ గెట్ అ ప్యాప్స్మియర్ ఎవ్రీ 3 years 25 years దాటాక. దట్ ఈస్ లైక్ ది బేసిక్ థింగ్ దట్ యూ కెన్ డూ. ఐ వాంట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే గో ఫర్ కో టెస్టింగ్, బట్ ప్యాప్ ఈజ్ గుడ్. ప్యాప్ ఈజ్ గుడ్. అండర్స్టూడ్. అంటే నేను కొంచెం ఏనల్కి వెళ్తున్నానేమో ఇక్కడ, బట్ వై డిడ్ ద 3 years became 5 years with HPV DNA testing? ఎందుకంటే 3 years is a gestation time for it to show the symptoms, right? Not symptoms, we'll come to symptoms. Changes, some changes. ఇప్పుడు నీకు DNA నెగటివ్ ఉంది అనుకో, సో యూ హ్యావ్ సమ్ మోర్ లెవరేజ్ కదా బిఫోర్ యూ గెట్ ఎక్స్పోజ్డ్ అండ్ దెన్ ఇట్ విల్ స్టార్ట్ టు మేక్ చేంజెస్. సో యూ డోంట్ హ్యావ్ హెచ్పివి ఇన్ యువర్ బాడీ. సో నెక్స్ట్ ఇంకొన్ని ఇయర్స్కి నీకు మళ్ళీ ఎక్స్పోజర్ ఉండాలి అండ్ దాట్ షుడ్ మేక్ చేంజెస్. సో నీకు కొంచెం ఆ టైం ఫ్రేమ్ అనేది పెరుగుతుంది. యూ ఆర్ సేఫ్ ఫర్ లిటిల్ లాంగర్ because you don't even have the virus. Got it. So that means pap smear kuda 3 years కి అవసరం లేదేమో కదా, 5 years చేయించుకోవచ్చేమో కదా? No, pap smear lo we are only testing the changes kada, we not testing if you have the virus or not. Okay. So నీకు వైరస్ ఎక్స్పోజర్ ఉందో లేదో మనకు తెలియదు. కో టెస్టింగ్ కానీ వైరస్ నో అవంతి, కానీ వైరస్ ఉంటే చేంజెస్ కింద కనిపిస్తుందని కదా మనం ఇందాక అనుకుంది. అదే టైం పడుతుంది కదా. అంటే ప్యాప్ స్మియర్ లో ఇఫ్ ప్యాప్ ఈజ్ నెగటివ్, ఇఫ్ ప్యాప్ ఈజ్ పాజిటివ్ యూ నో యూ హ్యావ్ ద వైరస్. ఇఫ్ ప్యాప్ ఈజ్ నెగటివ్ ఐదర్ యూ డోంట్ హ్యావ్ ద వైరస్ ఆర్ యూ హ్యావ్ ద వైరస్ బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ ద చేంజెస్ టు హ్యాపెన్. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నీకు హెచ్పివి డిఎన్ఏ నెగటివ్ అనుకో, యూ డోంట్ హ్యావ్ ద వైరస్, అంతే. టూ ఎర్లీ టు మేక్ చేంజెస్ అనే పాసిబిలిటీ లేదు. సో యూ హ్యావ్ అ లిటిల్ మోర్ టైం అన్నమాట. ఎక్సలెంట్, సూపర్, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ అవంతి, ఈ సిమ్టమ్స్కి వచ్చాక అసలు ఎలా డిటెక్ట్ చేయడం? ఐ వాంట్ యూ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ సిమ్టమ్స్. సో సర్వైకల్ క్యాన్సర్, యాజ్ ఐ టోల్డ్ యూ, happens over a very long period. Early stages of cervical cancer doesn't usually show any symptoms. మన దగ్గరికి సిమ్టమ్స్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఆల్రెడీ యూజువలీ అడ్వాన్స్డ్, అన్లెస్ వాళ్ళు రెగ్యులర్గా ప్యాప్స్ చేయించుకుంటూ వెరీ ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే తప్ప సిమ్టమ్స్తో వచ్చారంటే ఇట్ ఈస్ అడ్వాన్స్డ్. ఓకే, ఎంత సిమ్టమ్స్ ఎంత ఇదిగా ఉంటుందంటే, when a lady walks into my OPD, when a lady with cervical cancer walks into my OPD, నాకు ఆ స్మెల్ బట్టి తెలిసిపోతుంది that she has cervical cancer. I don't even have to touch it. అంటే if they come in that advanced stage, symptoms వచ్చాయంటే they are usually advanced. How does it smell? It smells like dead fish. I don't know, some fishy kind of pungent smell ఉంటుంది. అంటే the discharge smells bad.
సో యూజువల్ సిమ్టమ్స్ వెరీ ఎర్లీ స్టేజెస్లో ఉండవు. సిమ్టమ్స్ అసోసియేటెడ్ విత్ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి అంటే, నెంబర్ 1 ఇంటర్మెన్స్ట్రువల్గా స్పాటింగ్. అంటే పీరియడ్కి మధ్యలో when they're not supposed to have any bleeding episodes, they might have on and off irregularగా spotting or bleeding కనిపించవచ్చు. ఓకే. సెకండ్, పోస్ట్ కాయిటల్ బ్లీడ్. అంటే ఆఫ్టర్ అన్ ఇంటర్కోర్స్, ఆఫ్టర్ అ సెక్షువల్ యాక్టివిటీ దే సడన్లీ స్టార్ట్ టు బ్లీడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సైకిల్. సో ఆ సెక్షువల్ యాక్టివిటీ వల్ల అక్కడ ఉన్న సర్వైకల్ క్యాన్సర్ కొంచెం టచ్ అవ్వడము, డిస్టర్బ్ అవ్వడం జరిగి దే విల్ హ్యావ్ దట్ బ్లీడ్ అనమాట. థర్డ్, పోస్ట్ మెనోపాజల్ బ్లీడ్తో ప్రెజెంట్ అవ్వచ్చు. అంటే ఆల్రెడీ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో మళ్ళీ బ్లీడింగ్ కనిపించవచ్చు. సో దీస్ ఆర్ ద బ్లీడింగ్ ప్యాటర్న్స్. నెంబర్ 4, ఫౌల్ స్మెల్లింగ్ వెజినల్ డిశ్చార్జ్. సెల్స్ స్లఫ్ ఆఫ్ అయిపోయా క్యాన్సరస్ సెల్స్ వల్ల ఇట్ కాజెస్ అ పంజెంట్ వెజినల్ డిశ్చార్జ్. నెంబర్ 5, ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళిపోయాక యూరినరీ బ్లాడర్. ఐ మీన్ ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద యూట్రస్ కదా, యూట్రస్కి ముందు వీ హ్యావ్ ద యూరినరీ బ్లాడర్. Bladder is just in front of the uterus. It is almost in close proximity with the uterus. Uterus venakala we have the rectum or the motion path. So very advanced stages lo entante they can present with painful urination, urine difficulty in passing urine, or painful defecation, motion area ki spread aithe ganaka, weight loss, severe anemia, ila ivi advanced stages lo they can come up with these symptoms. Okay. Early stages it is almost asymptomatic, they don't show any symptoms. So this makes even more critical for us to get it diagnosed, right? అంటే అడ్వాన్స్ స్టేజ్లో తప్ప మనకు తెలుసుకోలేని పరిస్థితిలో ఇది ఉంచుతుంది అంటే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ కదా. మనం అప్పుడంతా పడుకుంటే ఇట్ బికమ్స్ టూ లేట్. గాట్ ఇట్, మేక్ సెన్స్. ఆసమ్. సో ఈ 5 సిమ్టమ్స్ యూ ఎక్స్ప్లెయిన్. సో ఇందాక అడగడం మర్చిపోయినామంది, ఈ కాస్ట్ ఇంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కదా, యూనో బోత్ వ్యాక్సిన్స్ అవ్వచ్చు. వ్యాక్సిన్స్ అంటే ఎలాగో మనం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అది ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, ద వే యూ సెడ్ రేడియేషన్ కానీ అది దగ్గర నుంచి సర్జరీ దాకా, లో ఎండ్ టు హై ఎండ్ 1 lakh to 3-4 lakhs స్పెక్ట్రమ్ ఏదో చెప్పావో, ఈజ్ దాట్ something that people get covered in their healthcare plans or insurance plan? I know this is subjective, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి. బట్ నేను ఏ దృష్టితో అడుగుతున్నానంటే, ఇప్పుడు క్యాటరాక్ట్ ఉందనుకో, జనరల్గా అది కవర్ అయిపోద్ది. బట్ ఇలాంటిది కూడా అలాంటి కేటగిరీలో పెట్టేదా, లేదా జనాలు పబ్లిక్ చాలా కాషియస్గా దీన్ని పెట్టండి అని చెప్పి? Not all the treatments get covered in your insurance. Definitely not radiation, chemo and all that. They're very expensive. Right. Okay. So this is something ఇంత కామన్. అంటే నాకు ఇక్కడ టేక్ అవే ఏం కావాలి అంటే, ఇంత కామన్గా ప్రివలెంట్గా ఉండే డిసీజ్ రిస్క్ని మనం అరికట్టాలి అంటే వ్యాక్సినేషన్స్ చేయించుకోవడం ఒకటి. సర్జరీ స్టేజ్కి వెళ్తుంది అంటే వీ షుడ్ ఆల్సో పే స్పెషల్ అటెన్షన్ టు గెటింగ్ ఇట్ కవర్డ్ ఇన్ అవర్ హెల్త్ కేర్ plans, else it's going to cost a bomb, right? So people should not take it for granted that cervical cancer or ilanti HPV virus ద్వారా వచ్చి వాళ్ళ హెల్త్ కేర్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయని అజ్యూమ్ చేసుకోకండి. మీరు స్పెసిఫిక్గా ఇంత కామన్గా జనాల్లో ఉంటుంది కాబట్టి మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మీ హెల్త్ కేర్ ప్యాకేజ్లో యాడ్ చేయించుకోండి. దాట్స్ మై సెల్ఫిష్ రీజన్ ఫర్ probing Avanti to answer that question. సో అవంతి, ఇందాక నువ్వు మేల్స్ కూడా ఇది వస్తుంది అని చెప్పేసి అన్నావు కదా. సో నేను ఇన్ని రోజులు అసలు దిస్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు ఫీమేల్స్, మేల్స్ కాదు ఫీమేల్సే చేయించుకోవాలి అనే యాంగిల్లో చూస్తున్నాను. కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ అండ్ త్రో సమ్ లైట్ ఆన్ దాట్? Sure. So what I feel is anything that is related to female health and that too for female sexual health, that automatically becomes a taboo subject, right? So awareness inta delay avvadaniki I feel that is one cause. So I really want to push it that it can also affect male, it can also cause cancer in male. Probably that, increases the visibility is what I feel. I mean, I don't know if I'm being feminist or whatever, but still feel unless we get that male factor, attention to healthcare is that too for females is still, still a taboo topic and still refuted, ఇట్స్ ఓకే చల్తా హే టైప్లో ఉంటుంది. సో మేల్స్లో కూడా
HPV, though not as common as cervical cancer, males lo kuda it can cause penile cancer, the cancer of the penis. It can cause anal cancer. It can cause oropharyngeal cancer. It can cause throat cancer. I mean, oropharynx is the area here. It can cause head and neck cancers. And హెడ్ అండ్ నెక్ అంటే again all this e area anta kanpi, I mean the oropharynx, tongue, mouth of the mouth roof, ee part lo వచ్చే cancers ani head and neck cancers అంటున్నాము. Though the percentage varies, head and neck I would say 15% of them are caused by HPV. When it comes to the penis cancer, about 45% of the penis cancers are caused, have some link with HPV virus. Wow. It's not 90% like as in the cervical cancer, but then yeah, say about 30 to 45% of penile cancers are still caused by human papilloma. That's a big number. That's a big number. Now you know ఇప్పుడు వస్తుంది కదా వేడి. నో అంటే నేను అఫ్ కోర్స్ నేను నా ఉమెన్కి నేను చేయించాలని కంపల్సరీ నేను ఉన్నాను, బట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ విత్ దాట్ ఇంటెన్షన్. కానీ మేల్స్లో కూడా 45% చేయించాలి అనేది ఇట్స్ 45% ఛాన్సెస్ ఉంటున్నాయి బికాస్ ఆఫ్ హెచ్పివి అనేది. ఇట్స్ లైక్ యునో కన్సర్నింగ్ థింగ్ ఫర్ మేల్స్ టు. But why is this not getting discussed? Why is this being portrayed as, you know, female-centric disease and female-centric vaccination? As I told you, the numbers, cervical cancer ki huge part of it is solely because of HPV. Penile or anal cancer, multiple risk factors unnai. HPV is one factor amongst them. So direct linkage undadu, number one. And yeah. But then how are you able to attribute 45% to HPV? And they have like 45% cases have a positive HPV. Those with penile cancer, if we are going back and checking for HPV, about 30 to 45% have a positive HPV in them. That is how we, you know, get back. అంటే టు మై ఐస్, నా దృష్టితో ఏంటంటే చూస్తుంటే 45% రావడమే అసలు ఇట్స్ అ వెరీ అలార్మింగ్ థింగ్. సో దేర్ ఫోర్ అది ఫీమేల్స్కి ఎంత ఈక్వల్గా క్రిటికలో మేబీ 90% వస్తా వాళ్ళ దగ్గర క్రిటికాలిటీ ఇంకెక్కువ ఉన్నప్పటికి కూడా మేల్స్కి కూడా ఇది డైల్యూటెడ్ విషయం కాదు. సో ఇక్కడ కూడా చేయించాలి అని ఎందుకు రాకూడదని. తక్కువ. The number of penile cancers per se is less. It's not a very common cancer. Cervical cancer is a more common cancer. Understood. The base number itself is far lesser. Less. But male ki manam vaccine వేయడం వల్ల 3 benefits ఉంటాయి. Number 1, they themselves get protected from HPV related cancers. Number 2, ఇండైరెక్ట్ గా మనం ఫీమేల్ పార్ట్నర్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరైతే సెక్షువల్లీ కాంటాక్ట్ తో ఉంటారో దట్ ఫీమేల్ ఆల్సో ఈస్ ప్రొటెక్టెడ్ బికాస్ హీ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హెచ్పివి. నెంబర్ 3, హర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. వెన్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ get vaccinated together, there's herd immunity that develops, and so that again helps in reducing the numbers. Excellent. So here is my take on that. ఇప్పుడు మేల్స్ గనక ఈ వ్యాక్సినేషన్ చేయించుకుంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ వాళ్ళకి, వాళ్ళ వల్ల ఉమెన్కి రాకుండా ఉమెన్కి ప్రొటెక్షన్ అండ్ హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందని కూడా అంటున్నావు కదా. సో ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేసరికి డజంట్ దిస్ కాల్ ఫర్ గవర్నమెంట్స్ యాక్షన్ ఆన్ దాట్ to make this accessible to the public? You getting to the point. 125 countries worldwide have included cervical cancer vaccine in their routine immunization program. 125 countries, and 47 countries worldwide have introduced for their boys also. అంటే ఓన్లీ గర్ల్స్కే కాకుండా గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్ ద ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో 47 countries include చేశారు. India is yet to include it in the immunization program. First we had Mrs. Nirmala Sitharaman, a finance minister. She spoke about introducing HPV into the national immunization schedule. That was in their agenda, but it's not yet finalized. They are thinking of including it in the immunization schedule, wherein cost effective అయిపోతుంది కదా. When you are introducing it in large numbers, the cost drastically comes down. So India is yet to reach that. So what is the reason that she gave which stopped her to introduce that in the schedule? Cost again.
So ఇప్పుడు Okay, with but Servavac cost is going to coming, come down, right? it is going to come down. They are most likely the many gynecologists, the Gynecological Society of India, that are actively, you know, asking Promoting for this it to one. be introduced. So it will hopefully in the next coming 2-3 years. I'm very positive that it will be included in the immunization schedule. సో అది ఒకవేళ అయితే దట్ విల్ బి లైక్ పోలియో డ్రాప్స్ విమెన్ Definitely. వెళ్ళి అందరూ వెళ్ళి వేసుకోవచ్చు ఫ్రీ. వేయించుకోవచ్చు. మేల్స్ కూడా అండర్స్టూడ్. ఆసమ్. సో ఐ థింక్ వాట్ వీ వాంటెడ్ టు కవర్ ఈస్ బ్రాడ్లీ కవర్డ్, ఐ గెస్, అవంతి. నేను ఐఎమ్ జస్ట్ చెకింగ్ మై నోట్స్ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీ ఓపెన్ పాయింట్, బట్ ఐ థింక్ ఐ కవర్డ్. సో సిమ్టమ్స్ చూసాం, మేల్స్ చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చూసాం, ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఐ వాంటెడ్ టు హైలైట్ దట్ ఈస్ ఆల్సో డన్. యూ గేవ్ అ డీటెయిల్డ్ వ్యాక్సినేషన్ డోసేజెస్ ఎలా చేయించుకోవాలి, వ్యాక్సిన్ చేయించుకోవాలనుకుంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఒక 4 డిఫరెంట్ ప్రైస్ వేరియేషన్స్ కూడా, స్ట్రెయిన్ వేరియేషన్స్ కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు వెరీ డీటెయిల్డ్గా. అండ్ ఐ థింక్ వీ క్యాన్. ఇంకా లెట్ మీ ఆస్క్ యూ దిస్, నేనేమన్నా ఇంకా అడగలేదా? Because I'm not accustomed to this field. Are there any important points that I'm missing? You've covered everything. Risk factors, symptoms, diagnosis, treatment. That's broadly everything. Sure. So all right. So in that case, let's move to the second segment where I'll bring my community members' questions to you. These are like 6 to 7. I think you covered 1 or 2, I guess. So let me ask you the first one. Are there any, see, they know that you are an obstetrician and gynecologist, so HPV కొంచెం పక్కకు కూడా ఎల్లుండొచ్చు. Firstly, are there any ways to, sorry? Shoot. I know. Just Okay. shoot your questions. Thank you. So are there any ways to prevent post C-section weight gain? What is the best approach to lose gained weight post C-section? C-section తర్వాత, just for the broader audience, C-section తర్వాత, డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు, అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ టు లూజ్, ఒక గెయిన్ అయిన వెయిట్ని ఎలా తగ్గించుకోవాలి అనేది క్వశ్చన్ పోస్ట్ C-section. Okay. Something completely out of the discussion. Fine. You want to take it or? It's okay. We'll take it. So, ఒక్క simple thing ఏంటంటే, see, pregnancy weight, you've not gained it in a day or month, right? You had like 9-10 months of pregnancy journey wherein you gained all that weight. So don't have this thing of, you have to lose it in the next 2 months, 3 months. Ala oddu. That's not healthy for you, and it puts on a lot of strain and stress to your body. So when you are breastfeeding immediately after delivery, cesarean anna, when you're breastfeeding, your body needs that extra nutrition, that extra protein, that extra care. Definitely కావాల్సి ఉంటుంది. So take time. అంటే నీకు don't think, you've created life, you've made a new baby. So that is far more superior than losing that weight kada. Lose weight, I'm not saying you should not, but don't have that as a burden. Take it slow. Listen to your body. Take that time, say about 9 months to 1 year to lose that weight. Number 1, eat healthy. Okay, Eat healthy. go ahead. Don't, definitely ఆకలి ఎక్కువ ఉంటుంది. when you're breastfeeding, you're really very hungry. So hunger, టైం లేకుండా అర్ధరాత్రి బేబీకి ఫీడ్ ఇవ్వడానికి లేచినప్పుడు ఏదో ఒక జంక్ కన్జ్యూమ్ చేయకుండా, be good with your diet. That is the simplest thing that you can do. Include lots of proteins in your diet. Cut down on your saturated packaged food అలాంటివి కన్జ్యూమ్ చేయొద్దు. Eat healthy. Try and get some sleep. Again, sleep disturbance is number one cause for your irregular weight and weight gain, irregular sleep patterns. So try and get enough sleep. Don't think I will raise the kid on my own, I am a superwoman. You are a superwoman, but it takes a village to raise a kid. So get help. You wake your partner up. You don't have to spend all the night sleepless. Wake your partner. He is 50% responsible for the baby. So take your get that 5-6 hours of sleep at least. Eat healthy. Start off slow. Listen to your body. Start off with simple walking. You can take the baby out for a walk. And I want to actually zoom in on that statement that you made, Avanti. Listen to your body antunnao kada. And also you said earlier 9 to 12 months తర్వాత నుంచి you start antunnao kada. So I'm not saying తర్వాత నుంచి 9 to 12 months తీసుకోండి to lose weight. I'm not saying wait for 9 to 12 months.
I'm saying So don't train saying next 2 months I need to lose 20 kgs. That's not possible. అండర్స్టూడ్. సో ఫర్ సంబడి హూ ఎవరైనా రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గోల్స్ పెట్టుకోవాలన్నా టు కట్ డౌన్ ఆన్ ద గెయిన్డ్ వెయిట్, వెన్ యూ సెడ్ లిజన్ టు యువర్ బాడీ, వాట్ ఆర్ ద సైన్స్ దాట్ మన బాడీ చెప్పే సైన్స్ ఏంటి? సి ఇప్పుడు మన ఆ పుట్టిన బేబీ రిక్వైర్మెంట్స్ సరిపోతున్నాయి, నౌ ఇట్స్ అ టైమ్ టు కట్ డౌన్ అని ఎలా చెప్తుంది, మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆర్ ఐఎమ్ ఆస్కింగ్ టూ మచ్? No, I'm just framing the answer. Listen to your body. What I meant when I said listen to your body is when you're recovering from a surgery, from a cesarean, some positions or some exercises might be painful. So avoid that and start off slow. Start with walking. Once you're comfortable with walking, go to brisk walk. Probably start doing cardio. And then after 3 months of your section or 3 months of your surgery, then you can start doing weights or doing your abs. That is what I meant when I said listen to your body. But then see, I took it to a too philosophical level. But your body does give you signs. If the weight is unhealthy, you might notice pigmentation in specific areas like around your mouth or on your neck. Acanthosis antam anamata. That again is pointing towards insulin resistance, saying your body is gaining unhealthy weight, koncham cut down chey, be good with your diet annadi. That's a sign that your body is giving you. Awesome. Ilanti inkem unnaya? I think this is a very tangible thing that people can take away from this, pigmentation. Acanthosis is pigmentation around your mouth, specific areas lo, on your neck and things like that. కొన్ని ఇప్పుడు మేము ముందు మనం మాట్లాడాం కదా, పులిపిర్లు, స్కిన్ ట్యాగ్స్ అంటాం, చిన్న ఆన్ యువర్ స్పెసిఫికలీ ద నెక్ ఏరియా చిన్న పులిపుర్లు వస్తుంటాయి. అగైన్ దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, సేయింగ్ యువర్ బాడీ హ్యాస్ excessive weight or insulin resistance, cut down on your sugars, be good with your exercise అనడానికి that is another sign for insulin resistance. And ఒకవేళ if they resume their periods after their delivery, periods irregular అవుతాయి, సడన్గా రెగ్యులర్గా వస్తున్నది కాస్త ఇర్రెగ్యులర్ అవుతుంది, అగైన్ దట్ పాయింట్స్ టువర్డ్స్ అన్హెల్దీ వెయిట్ గెయిన్, హార్మోనల్ డిస్టర్బెన్స్ అండ్ ఆల్ దట్. సో లిజన్ టు యువర్ బాడీ, స్లోగా స్టార్ట్ చేయండి, బీ కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఒకరోజు నేను ఏమి తిన్ను ఫ్రూట్స్ తింటాను అని నెక్స్ట్ డే ఇఫ్ ద బింజ్ డజన్ రియలీ యాడ్ అప్. సో బీ కన్సిస్టెంట్ ఇన్ వాట్ యూ ఈట్, యువర్ డైలీ వర్కౌట్, prioritize yourself daily, ఒక 1 hour or half an hour, take time for yourself. First 3 months don't do any weight lifting or abdominal exercises after your cesarean. Beyond 3 months you can slowly start and take it slow. Got it. Excellent. Avanti, you said a beautiful statement while you were narrating. It takes a village to raise a kid ani. That I love that, because there is this book called Hold On to Your Kids. Okay. He's a wonderful author on raising child. So I want to ask, did you pick it up from that book or no? How did no. No? This was just random. Yeah. It is a loaded statement. ఈ రోజుల్లో I don't want to digress too much, but ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్లో ఉంటా, గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా, సిలోడ్ సోషల్ స్ట్రక్చర్ అయిపోతున్న టైంలో దోస్ స్టేట్మెంట్స్ ఆర్ రియలీ రియలీ మీనింగ్ఫుల్ ఇన్ టుడేస్ డేస్. It takes really a village to raise a kid. It is really the case. Traditionally it has been. Awesome that you brought that up, Avanti. So next question. COVID-19 వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏమన్నా ఈ సర్వికల్ క్యాన్సర్ అండ్ హెచ్పివి వ్యాక్సిన్ కేసెస్ అనేవి పెరిగినాయా అనేది వన్ ఆఫ్ ద క్వశ్చన్స్. నాట్ రియలీ, బట్ ఐ ఫీల్ ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది వ్యాక్సిన్స్కి పీపుల్ని ఓపెన్ అప్ చేసింది. నౌ పీపుల్ నో వాట్ అ వ్యాక్సిన్ ఈజ్, వాట్ అ వైరస్ ఈజ్, డిఫరెంట్ స్ట్రెయిన్స్, ఆ ఎడ్యుకేషన్ అనేది కొంత అవేర్నెస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఒక వ్యాక్సిన్ వేయించుకున్నాక ఇంకేమేమి వ్యాక్సిన్స్ ఉన్నాయి అన్నది ఆబ్వియస్ నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది. సో ద డిస్కషన్ అరౌండ్ ఇట్ హ్యాస్ డెఫినెట్లీ కమ్ టు ద ఫోర్ ఫ్రంట్, బట్ కోవిడ్ cervical cancer completely different. Excellent. So HPV vaccines, age wise group recommendations, specific product brand recommendations, approximate cost, iyanta kuda we covered in this podcast already. So inkokati, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఈ వ్యాక్సినేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్?
సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ వ్యాక్సిన్స్ నిన్న మొన్న వచ్చినది కాదు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ వే బ్యాక్ ఇన్ 2006. అప్పటి నుంచి ఇప్పటికి మోర్ దాన్ 500 million doses వరల్డ్ వైడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. And I already told you 125 countries have imbibed it into their immunization schedule and they're giving it to their next generation. So obviously safe అయితేనే మనం ఇంతమందికి సజెస్ట్ చేస్తాము. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ మినిమల్. పెయిన్ ఎట్ ద వ్యాక్సిన్ సైట్, స్వెల్లింగ్ ఎట్ ద వ్యాక్సిన్ సైట్, సమ్ ఇంజెక్షన్ చేసుకున్నా వస్తుంది ఫర్ దట్ మ్యాటర్. సమ్ డిజీనెస్, సమ్ పీపుల్ మైట్ హ్యావ్ సింకోపల్ అటాక్, కళ్ళు తిరిగి పడిపోవటం. మోస్ట్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ పెయిన్. It's not about the vaccine per se. The pain, that anxiety of visiting a hospital might cause syncope in few. So vaccine తీసుకున్నాక ఒక 10-15 minutes మీరు కూర్చోండి, కాసేపు రిలాక్స్ అవి వెళ్ళండి అని చెప్తాం. That's all. Pain, slight nausea, vomiting, headache, some syncope very rarely. They are the common ones. Some might have కొంచెం gastric upset. Okay. That's all. Nothing major. I think these are very pretty much common with any kind of injections. Exactly. Okay. Why ఇది ప్రెగ్నెన్సీలో ఇవ్వము. HPV vaccine we don't give when a lady is pregnant. So if you're planning for pregnancy, either you finish off the vaccination before your planning starts, or you start it after your childbirth. It is safe in lactation. When you're breastfeeding, you can take the vaccine. But when you're pregnant, don't take the vaccine. Okavela, see, all pregnancies are not planned, right? So in case you've taken the first dose and then you find out that you're pregnant, skip the next 2 doses. Got it. Once you deliver, you can take those 2 doses. మొత్తం 3 రిపీట్ చేయక్కర్లేదు. And there are few cases wherein they take the vaccine, the same cycle they find out that they're pregnant, right? అలాంటప్పుడు యూ డోంట్ హ్యావ్ టు టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ. ఇట్ ఈస్ ఓకే. అంటే వ్యాక్సిన్ తీసుకున్నాను కదా, నాకు అబార్షన్ చేయండి అవసరం లేదు. యూ కెన్ వెరీ వెల్ కంటిన్యూ. ఇట్ ఈస్ సేఫ్. జస్ట్ దట్ వెన్ వీ నో యూ ఆర్ ప్రెగ్నెంట్ వీ డోంట్ గివ్ ద వ్యాక్సిన్, అంతే. ఓకే. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సమ్మరైజ్. ఒక ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి అనుకుంటున్నట్టయితే ప్లాన్డ్గా దానికి ముందే వ్యాక్సినేషన్స్ అన్నీ తీసేసుకొని వెళ్ళడం అనేది బెస్ట్ థింగ్. దాని తర్వాత ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా ఆ మిగిలిన డోసెస్ వేయడం ఆపేసి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అది మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. లేదా ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత కూడా లాక్టేషన్ ఫేజ్లో ఉన్నా కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. గాట్ ఇట్. ఇంకొకటి, పిల్లలకి ప్రెగ్నెన్సీ టైంలో చేయించుకుని ఆ ఒక డోస్ ఉంటుంది కదా, దాని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది కదా, లెట్స్ సే 1 డోస్ ఆర్ 2nd డోస్ తర్వాత వచ్చేసి ఉంటుంది కదా, ఆ కేసులో యూ నీడ్ నాట్ అబార్ట్ అనేది యువర్ సజెషన్. అండ్ డస్ దట్ ఆల్సో మీన్ ఈ ఒకవేళ మదర్కి ప్రెగ్నెన్సీ టైంలో హెచ్పివి వైరస్ అనేది వచ్చేసి ఉంటే ఓకే ఫీటస్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? ఓకే, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో బేసిక్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్పివి. నేను అన్నట్టు ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఆర్ మ్యూకోసల్ కాంటాక్ట్లో మాత్రమే హెచ్పివి స్ప్రెడ్ అవుతుంది. సో మదర్ నుంచి ఇప్పుడు వేరే హెచ్ఐవి లాగా బ్లడ్ స్ప్రెడ్ కాదు, రైట్? సో మదర్ నుంచి బేబీకి వర్టికల్ ట్రాన్స్మిషన్, అంటే లోపల ఉన్నప్పుడు రాదు ఇది. బట్ దెర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ స్లైట్లీ మోర్ మెడికల్ అవుతుంది. ఒకవేళ మదర్కి ఈ హెచ్పివి ఉంది సర్విక్స్లో అండ్ ద బేబీ ఈస్ పాసింగ్ త్రూ ద సర్విక్స్ అండ్ కమింగ్ అవుట్, అలా వచ్చినప్పుడు బేబీ ఓరల్ ఏరియా అంటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్లోకి హెచ్పివి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ దెర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ రెస్పిరేటరీ ప్యాపిలోమటోసిస్ వేరెన్ స్మాల్ గ్రోత్స్, ఇప్పుడు మనం ఏదైతే జెనైటల్ వాట్స్ అంటున్నామో అది థ్రోట్లో రెస్పిరేటరీ ట్రాక్ట్లో ద బేబీ కెన్ డెవలప్ రెస్పిరేటరీ ప్యాపిలోమటోసిస్ విచ్ ఇస్ అ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ఫర్ ద బేబీ. Because she might have caught it during the passage, while the process of natural birth, the process of delivery. అప్పుడు ఈ ఓరోఫారింగ్స్ లో ఆ వైరస్ ఏమైనా ఎంటర్ అయ్యి నాట్
every baby has it. The risk is say 1 in 1 lakh, 1 to 2 in 1 lakh is the prevalence of respiratory papillomatosis. But yeah, అది కండిషన్ కాజ్ అవ్వచ్చు బేబీస్లో. ఐ మైట్ బి ఎక్స్ట్రాపోలేటింగ్ దిస్ కేస్ టూ మచ్, బట్ ఇలాంటి కేసుని అవాయిడ్ చేయాలి అంటే, దో ఇట్ ఇస్ 1 in 1 lakh, 1 in 2 lakhs, లెట్స్ సే ఇఫ్ వీ వాంట్ అవాయిడ్ దిస్, వాట్ ఈస్ ద బెస్ట్ వే? అంటే మనం ఆ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ చేయించేసుకొని ఒక క్లియరెన్స్ వచ్చింది అట్ డిఎన్ఏ లెవెల్ అన్న తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళడం బెటరా టు అవాయిడ్ దిస్ ఎడ్జ్ కేస్? Again, see, you can't generalize it kada. If you are really aware of it and you want to get it done, you get it done. But I can't say everyone has to do it. It might not be feasible for everyone to do it kada. Might not be feasible is a different thing. Economics is different thing. Definitely, But to avoid this, as a process, నాకు అనిపించేది ఏంటి అంటే దే హ్యావ్ టు కాల్. సారీ, హలో హలో అవంతి వినిపిస్తుందా? ఐ థింక్ వీల్ వెయిట్ హర్ టు జస్ట్ రీజాయిన్. హలో. Yeah, Avanti, you're audible, but your video is stuck. You want to sorry. rejoin? Yeah, I got a call. I cut the call, but then it got. It's all right. You can just rejoin, just in case. Is it okay? Is this okay now? No, let me just do one thing. ఇప్పుడు కనిపిస్తుంది అవంతి. Avanti, yeah. I think you're back. Yeah. Let's go ahead. Yeah. Sorry. So that is the ideal thing to do. That is the ideal case kada. Economics anta okkar pakkan pedite, that's the best thing. Again, that's like two edge case. This guy is thinking too much ankochu, but I just want to set the process straight if we want to avoid it. Cool. All right, so last 3 questions unnai. STDs రాకుండా ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఏంటి? I understand, condoms is one easiest thing, but I don't want to discard it because I want to present it to you, the expert here. So the question is, STDs రాకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? I mean, after sex, like what tablets we have to use? Yeah, I don't know what's the background behind this question, but yeah, I'll leave it to you. So STDs per se, there are no tablets to set it straight, and prevention ki tablets emi levu. You have to practice safe sex. That includes using a condom for vaginal or anal intercourse and using a dental dam when you are going for oral intercourse. There's something called a dental dam, which is pretty much similar to a condom, that can be used when people are opting for oral intercourse. Limit your sexual, get yourself checked frequently for sexually transmitted infections. You said limit your sexual partners, right? Yes. Okay. Not have multiple sexual partners. Okay. Not have multiple sexual partners. Get yourself periodically examined for sexually transmitted infections. Get yourself vaccinated with human papilloma virus HPV vaccine, and hepatitis B ki kuda vaccine undi. So hepatitis B is again another sexually transmitted infection. So vaccine for that. I would say be more communicative with your sexual partner. STIs, they might have some symptoms which they are hiding. Avanti, be more open. Avanti, very sorry. You want to rejoin because I think it switched to mobile internet, I guess. Probably, I don't know the reason. Okay. Video quality and audio is also getting muted. If you can just rejoin, I think that should sort out, I guess. Please give it a try. Fine. Is it better now? Perfect. Okay. Yeah, you were saying the methods to reduce STDs. Okay, should I start it from the beginning? No, you can continue the points directly. You were talking about oral dam and limit multiple sexual partners. Get yourself frequently examined, get your vaccines on time, talk to your sexual partner, make sure they don't have some symptoms that they're not revealing. Not do anything that you're not comfortable with. And if you have any symptoms like any foul smelling discharges, any rash, any ulcers, get yourself examined. So that should help. And maintain your overall immunity, eat well, make sure your body has strong immune system to fight off any infections.
I think we'll get there in the last question, I guess. It is touching upon that. So, the last but one, I think this is addressed. Does HPV pass from mother to fetus during pregnancy? I think you have already I was answered that yes question. spoken Yeah, about. very elaboratively. Different cases lo nu explain yourself. So, yeah, I think this is a kind of your education related, I guess. How is PG residency life at JIPMER and future prospects? What is the difference between Andhra Pradesh government colleges and Central Institute? Okay, this is a surprise. Fine. Okay, to summarize, I would say the experience was enriching, but In what way? very hectic. I mean, PG residency at JIPMER is very hectic. You were saying you have to compare it with the government medical No, college, no. is it? I'll bring that second part of the question to you. Why is it hectic? And why? How is it enriching? Enriching in terms of the sheer volume of cases that we see. JIPMER is a central institute, so it is a referral center for about 3-4 different states, South Indian states, and Pondicherry. So, different variety of cases. We do about 2000 deliveries per month. So, I did 10 sections in a night. So the sheer Wow. volume of it is an enriching experience, and it being a central institute, it has all the state of the art facilities. Like we have very good operation theaters, we have robotics at JIPMER, we have robotics that I saw a robo operating way back in 2017. So we have state of the art facilities, we have like the best doctors teaching us, right? So it being a central institute, it attracts doctors from the best doctors from all over India. So we have like some of very renowned obstetricians and gynecologists being our teachers and mentors. So that is an enriching experience, and I don't think anything can compare to the 3 years residency period I've spent at JIPMER and the 1 year senior residency that I've done. It is very hectic. Again, the sheer numbers of it. We start our day at 6 a.m. It sometimes goes up to 2, 3 p.m., 3 night. AM. We then get 2-3 hours of sleep and then get back to work. At times it is that hectic. Yeah. And to And the sleep deprivation, you'll be able to bring that focus back again, back in the morning. we get used to it. We get used to it. Again, it's not the most healthiest way of doing your residency, but again, the numbers call for extra long hours, and that is when you learn. When you are learning, when you're doing something new, I don't think your body always has that adrenaline. I don't know now. If you ask me if you can do a 36-hour shift at a stretch, I don't know if we'll be able to pull it off. But then probably we were younger and we were enthusiastic. We had all that karenge zeal. Probably that kept us awake through the night. Yeah. Got it. So the second part of that question is, what is the difference between the Andhra Pradesh government colleges and Central Institute? I might not be the best person to answer this because I've never worked with government medical colleges in Andhra. My MBBS was from a private institute, and then I moved on to JIPMER, and then after that again it was a private setup that I'm working with. But then, as I told you, the state of the art facilities, they make a difference, and the experience that you get, the exposure that you get probably is, at a higher level in comparison. Yeah. Sure. Cool. I think this brings us to the last question. Yeah, I took all of them. Yeah, the last question is general food habits and lifestyle habits to avoid cancer. You might Okay. give it a general shot. We need not be Okay. cervical cancer specific. Yeah. Yeah. ఎందుకంటే Obviously, cervical cervical cancer. క్యాన్సర్ స్పెసిఫిక్ నువ్వు ఆల్రెడీ చెప్పేసావు చాలా ఎలాబొరేటివ్గా యా ప్లీజ్ General, again, anything that is packaged, definitely not good. I mean, we know kada food gets spoiled very easily. In general, మనం ఇంట్లో కుక్ చేసుకుని బయట పెడితే within a day it gets spoiled. So దాని షెల్ఫ్ లైఫ్ 6 months కి పెరిగింది అంటేనే there are lot of preservatives that come in. So as much as possible, packaged junk food avoid చేయండి. Pick up more fresh, naturally available alternatives. Pick a fruit instead of going for a sweet. Just ask small alternatives చూసుకోండి. Obesity,
unhealthy eating habits, unhealthy sleep patterns, all these will increase your risk. When again I have to talk about female cancers, obesity increases your risk of uterine cancer, ovarian cancer, and breast cancer. Might Can you not say be that again? related to obesity. High Ah, BMI increases your ah, risk of ovarian cancer, uterine cancer, and breast cancer. Might not be directly related to cervical cancer because it is more yeah. virus related thing, but all the other cancers, obesity, unhealthy food, processed food, uh, unhealthy lifestyle puts you at risk. Got it. So less on processed, less on packaged food, more go back to what your parents were eating, go back to what your grandparents were eating. That's it. Got it. Just Got it. go back to your simple. కూల్ కూల్ ఐ థింక్ దట్ ర్యాప్స్ అప్ ద సెకండ్ సెగ్మెంట్ యాజ్ వెల్. అవంతి నీతో మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది రెసిడెన్సీ అని చెప్తుంటే, డిడ్ యూ వాచ్ దిస్ సిరీస్ కాల్డ్ ద గుడ్ డాక్టర్? Yeah, I watched యూ డిడ్ యూ House MD, Good Doctor. I forgot నచ్చిందా something గుడ్ like డాక్టర్? Grey's ఇస్ Anatomy. ఇట్ లైక్ యువర్ జిప్మర్ ఎక్స్పీరియన్స్ ఆర్ దట్స్ లైక్ అ Sort of, వెస్టర్న్ sort వరల్డ్? of, సార్ట్ ఆఫ్. sort of. Yeah, ఓకే. sort of. ఓకే. అంటే జస్ట్ టు ఇమాజిన్ ఆర్ విజువలైజ్ యువర్ ఎన్విరాన్మెంట్, నాకు వెంటనే ఆ సిరీస్ గుర్తొచ్చింది. అక్కడ కూడా రెసిడెన్స్ అంతా చాలా ఇంకా We ఇదే keep పనిలో running. ఉంటారు కదా. Definitely. కూల్ కూల్. ఓకే, సో దేర్ ఇస్ వన్ రిఫరెన్స్ ఫర్ అస్, గుడ్ డాక్టర్లో ఉన్న సిచ్యువేషన్ అనమాట అవంతి. ఆల్ రైట్. సో అవంతి, ఎనీ అదర్ థింగ్స్ దట్ యూ వాంట్ టాక్ టు అవర్ ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీ? We Stay covered healthy, all those. eat healthy, take care of your friends, family, spread the word, make sure all your women in the family are getting this vaccine. Yeah. And males too, probably. Males too. Yeah. There is a case here already Males. in our podcast that we discussed. Males ki, like we're not No, going not. up to 45. Say about till 26, I can still say males also get. Beyond that, again, అంటే యూస్ కేస్ కొంచెం తగ్గుతుంది. సో అట్లీస్ట్ 9 to 14 you can give it for boys and girls, definitely. Understood. All right, with that, let's also hope, our Indian government also incorporates it in our immunization schedule and make it free for everybody. Yeah, we have fingers crossed. So Avanti, with that, I would like to say and also, feel really glad and happy that, you are the first female to do a podcast on Andhra Podcaster, and you being my schoolmate and you being, ఈ పాడ్కాస్ట్లో కూడా ఇంత హెవీలీ లోడెడ్ టాపిక్ ఇది, మోస్ట్ క్రిటికల్ టాపిక్తో యూ కేమ్ యాజ్ అ ఫస్ట్ ఫీమేల్ ఆన్ టు అవర్ పాడ్కాస్ట్. ఐఎమ్ సో డిలైటెడ్ టు హ్యావ్ యూ విత్ అస్ అవంతి. Same here. I was actually terrified. నువ్వు క్వశ్చన్స్ కూడా ఏంటో చెప్పట్లేదు. Extempore, would I be able to pull it off or not? I was little skeptical, but I hope I managed fine. Okay. You did great. It was wonderful. Then actually, it was awesome that you brought the model and a swab. తీసుకొచ్చే చూసావా, that helps people to take off the mental barriers. Perhaps మీరా, మనం ఏమో వినుంటాం, నేనైతే అంతగా కూడా వినుండను అక్కడక్కడ. బట్ నార్మల్ పీపుల్ ఎక్కడైతే, లైక్ యూ సెడ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్క్రీనింగ్ గురించి కానీ, అది పెయిన్ ఏమైనా ఉంటుందేమో, సెన్సిటివ్ పార్ట్, ఎందుకు అది చేయించుకోకపోతే ఏమైంది అనే అప్రిహెన్షన్స్, ఎస్పెషలీ ఫీమేల్ రిలేటెడ్ కాబట్టి I'll లో tell you one ప్రయారిటీలో point పెట్టడం. here. Cervix Yeah. is a very resistant part of the body. It is not pain sensitive. The nerve fibers at this level of cervix are minimal. Cervical, ఇప్పుడు నేను అన్నట్టు ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఉంటే వి బర్న్ ద ఏరియా. ప్రీ క్యాన్సరస్ లీజన్ ఉన్న ఏరియాని థర్మల్ అబ్లేషన్ కానీ లేదా క్రయో అబ్లేషన్ అంటాం. అంటే వి ఫ్రీజ్ ద ఏరియా. అది కూడా వితౌట్ ఎనెస్థీషియా వి డూ ఇట్ బికాస్ సర్విక్స్ ఈజ్ పెయిన్ రెసిస్టెంట్. సో పాప్స్మియర్ ఈవెన్ మనకి చీమ కుట్టినంత కూడా పెయిన్. ఇట్ ఈస్ యూ మైట్ ఫీల్ అన్కంఫర్టబుల్ getting the examination done, but it's not painful for sure. రైట్, షూర్. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ కీ టేక్ అవే. ఇంత టాలరెంట్, ఒకటి ఇది చాలా ర్యాంపెంట్ డిసీజ్, ర్యాంపెంట్, చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్, గుడ్ వైరస్, దట్ ఇట్ ఈస్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు ప్రివెంట్ ఇట్. అండ్ ఈవెన్ దో వీ గెట్ ఎక్స్పోజ్ టు ఇట్, దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా మంచి బుజ్జి వైరస్లా ఉంది ఇది, దీన్ని కరెక్ట్గా డీల్ చేస్తే. లేదు అంటే మాత్రం HPV. So this is definitely not something that we should be scared of, provided we take regular tests. Like at least pap smear is what you're recommending, Avanti. At least, Thanks for at that. least.
perhaps mere like 300 400 500 bucks మధ్యలోనే ఉంటుంది కాబట్టి 300 400 500 రూపీస్లోనే ఉంటుంది కాబట్టి we should try to get it done at least once in 3 years, right, Avanti? 3 Checking. years. So that's a key takeaway, and Avanti, you gave an elaboration on the types of vaccines, age groups లో. I think that addressed all our concerns. నా పర్సనల్గా నేను నీకు మెసేజ్ చేసిన దానికి it's a very comprehensive educative session that we all had with you, Avanti. Thank you. With that, thank you. for Next the opportunity. you know what, Avanti, no, the pleasure is mine, entirely mine, let me tell you that. And like I said on the call also, if you have something to discuss, which is cutting edge, or public తెలుసుకోవాలి అని, if you get any thought at any given point in time, I'm just WhatsApping away. We at Andhra Podcaster community, we openly welcome you at any point in time, Avanti. Would love to. I am very passionate about women's health. So yeah, always open for any kind of discussion that you want to have. Sure. And not just about not na perception ఏంటో తెలుసా, like I saw you in the school, the way you participate in the extracurricular activities, not only in academics. So if you sign up, you give your best shot, that I know. Okay, so I prepared myself. I made a 10-page note for this podcast. Is it? See? I just brushed up all my statistics. Like I wouldn't know like how many are getting diagnosed and all that. You don't read every day, right? So I just brushed upon my statistics. I made some notes because I don't know what you're going to shoot at me. So yeah, I came prepared. Avanti, thank you so much, because that's core to Andhra Podcaster philosophy also. The values that we maintain is, unless and until the things are scientific or data based or fact based, we do not want to even bring that up in our discussions, not even in any topic in any regard. Okay, even though we question and discuss and ideate, all are based on some factual references. If data లేకపోయినా కానీ some factual basis and reference అయితే కంపల్సరీ ఉంచే ఫిలాసఫీ అనమాట, ఆ వాల్యూస్ ఇది. సో you adhering and you bringing the same spirit, I'm really glad and so happy that నేను నీకు ఏం చెప్పకపోయినా కూడా you did lot of homework and it's clearly evident. And అన్నిటికీ మించి జనాలందరికీ తెలియాలన్న మంచి ఇంటెన్షన్ నిన్ను డ్రైవ్ చేసింది. దట్ ఈస్ ది మోస్ట్, దట్స్ ఐసింగ్ ఆన్ ద కేక్, అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దాట్. విత్ దాట్, థ్యాంక్ యూ అవంతి. నేను నీ బుర్ర బాగా తినేసాను ఈరోజు. You should chill out this night. Cool. Bye, Avanti. Bye. Thank you.